अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन अम्मा बअदु फअऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम हाजिरीन जमात अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। మనము రజబ్ నెల 13వ తారీఖున హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారి జన్మదినం సందర్భంగా ఆయనకు సంబంధించినటువంటి విశిష్టతలకు సంబంధించినటువంటి సహీ హదీసులన్నీ ఇంతకుముందు ప్రోగ్రాంలో చర్చించుకోవడం జరిగింది. అది దాదాపుగా 2 గంటల వరకు ఉంది. అది పార్ట్ 1గా భావించి ఈరోజు పార్ట్ 2లో ఆయనకు సంబంధించిన మరికొన్ని విశిష్టతలు సహీ హదీసుల నుంచి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లాహ్ తాలా. ఈ మజ్లిస్ యొక్క మొట్టమొదటి హదీసు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారిని ప్రేమించమని చాలా తాకీదు చేసినటువంటి హదీసు. అల్ ముస్తదరక్ లిల్ హాకింలో 4649 సహీ హదీస్ ఇది. हजरत बुरैदा बयान फरमाते हैं कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, अल्लाह ताला ने मुझे 4 सहाबा से मोहब्बत का हुक्म दिया और ये भी बताया कि वो खुद भी उनसे मोहब्बत करता है. హజరత్ బురైదా రదియల్లాహు తఆలా అన్హు గారు అంటున్నారు, ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు, అల్లాహ్ తాలా నాకు ఆదేశం ఇచ్చాడు 4 సహాబాల్ని ప్రేమించమని, మరియు స్వయంగా అల్లాహ్ కూడా వారిని ప్రేమిస్తున్నాడు అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు హజరత్ బురైదా ఆయన అంటున్నారు, హజరత్ బురైదా ఫర్మాతే హై కి హమ్నే పూఛా యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం वो कौन है, हम सब की ख्वाहिश है कि हम उनमें से हो. హజరత్ బురైదా గారు ఏమంటున్నారంటే, యా రసూలుల్లా వాళ్ళు ఎవరో చెప్పండి, మాకు కూడా అందులో ఉండాలని చెప్పేసి మాకు ఆశగా ఉంది అని. ఎందుకంటే 4ని ప్రేమించమని అల్లాహ్ స్వయంగా ఆదేశం ఇచ్చాడు, మరియు అల్లాహ్ ప్రేమిస్తున్నారని కూడా కన్ఫర్మ్ చేశాడు. तो आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, खबरदार अली उनमें से है. फिर आप खामोश हो गए. फिर आपने फरमाया, खबरदार अली उनमें से है. फिर आप खामोश हो गए. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త, అలీ అందులో ఉన్నాడు. మళ్ళీ కాసేపు మౌనం వహించారు. ఆ తర్వాత ప్రవక్త గారు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త, అలీ అందులో ఉన్నాడు అని చెప్పేసి మళ్ళీ మౌనం వహించారు. 4 పేర్లు చెప్పలేదు, కానీ మనకు తెలుసు స్వయంగా ఆ 4 ఎవరు అనేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బుఖారీలోని మరో హదీస్లో ఖైబర్కి వెళ్ళేటప్పుడు కూడా స్వయంగా చెప్పడం జరిగింది, రేపు నేను ఒక వ్యక్తికి జెండాని ఇవ్వబోతున్నాను, ఆ వ్యక్తి స్వయంగా అల్లా మరియు ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నాడు, మరియు అల్లా మరియు ఆయన ప్రవక్త కూడా ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నారు అని చెప్పేసి ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అందుకే హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారు ఎవరు అంటే, అల్లా మరియు ఆయన ప్రవక్త ప్రేమించేటువంటి వ్యక్తి. మనం ప్రేమించేటువంటి వ్యక్తి మాత్రమే కాదు, అల్లా మరియు ఆయన ప్రవక్త కూడా హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారిని, ఆయన్ను ఇష్టపడేటువంటి వ్యక్తి. అంతటి వ్యక్తిత్వం. ఎందుకింత ఖబర్దార్ అని చెప్పేసి ప్రవక్త గారు అంటున్నారంటే, ఆ తర్వాత ఒక కాలం రానుంది, హజరత్ అలీ గారిని ద్వేషిస్తారు, మెంబర్ల మీద ఆయన్ను తిడతారు, మస్జిదుల్లో ఆయనకు సంబంధించినటువంటి విమర్శలు చేస్తారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పడం జరిగింది. కానీ తర్వాత ఉమ్మతు గుర్తుపెట్టుకోలేదు. నిజంగానే ప్రవక్త గారు ఎంత హెచ్చరించినా సరే హజరత్ అలీ గారికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి హదీస్లు మనం చూద్దాం. ये हदीस इमाम मुस्लिम के मियार के मुताबिक सही है, लेकिन शेखैन ने इसे नकल नहीं किया. ఈ హదీస్ సహీ హదీస్, ఇమాం ముస్లిం యొక్క షరతులతో ఇది సహీ హదీస్. మరొక హదీస్ చూద్దాం. हजरत जरी बिन कलीब आमिरी फरमाते हैं कि जब हजरत अली रदी अल्लाह ताला अन्हु सिफ़ीन की जानिब रवाना हुए, मुझे ये लड़ाई पसंद नहीं थी. ఒక తాబయీన ఆయన అంటున్నారు, హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారు సిఫీన్ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ యుద్ధం నాకు నచ్చలేదు. సిఫీన్ అనేటువంటి యుద్ధం ఏమిటి అంటే, హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఖిలాఫత్ను హజరతే మావియా రదియల్లాహు తాలా అన్హు గారు ఒప్పుకోలేదు. ఆయన దానికి సంబంధించినటువంటి కొన్ని ఆక్షేపణలు చేయడం జరిగింది. తదనుగుణంగా కొన్ని
అవాంఛనీయమైన సంఘటనలు జరిగి యుద్ధానికి దారి తీయడం జరిగింది. అయితే ఆ యుద్ధానికి పోవడం ఈయనకు ఇష్టం లేదనమాట. मुझे वो लड़ाई पसंद ना थी। मैं मदीना मुनव्वरा में आ गया और उम्मुल मोमिनीन हजरत मैमूना बिनते हारिस రది అల్లాహు తాలా అన్హాకి ఖిద్మత్ మే హాజిర్ హువా. ఆయన ఏం చేశాడు, ఆ యుద్ధానికి పోవడం ఇష్టం లేక మదీనా మునవ్వరాకి వెనక్కి వచ్చేసారు. ఎందుకంటే యుద్ధం ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది, కూఫా నుంచి సిఫీన్ వైపు జరుగుతుంది. ఈయన బ్యాక్ మదీనాకు వచ్చేసారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పవిత్ర భార్య అయినటువంటి హజరత్ మైమూనా గారిని కలవడం జరిగింది. ఉన్హోనే ముజ్సే పూఛా కి తుమ్ కౌన్ లోగో మే సే హో. ఆమె అడిగిందనమాట, ఎవరు నువ్వు, ఏ ప్రజల్లోని వాడివి అని చెప్పేసి ఆమె అడగడం జరిగింది. మైనే కహా కూఫా వాలో మే సే హూ, కూఫా వ్యక్తిని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆప్నే మజీద్ పూఛా ఉన్మే కిస్ కబీలే సే తాల్లుక్ రఖతే హో. మైనే కహా బనీ ఆమిర్ సే. ఏ తెగకు సంబంధించిన వాడివి అని అడిగితే బనీ ఆమిర్ది అని చెప్పేసి ఆమెకి ఈయన జవాబిచ్చాడు. ఉన్హోనే ముస్సే ఖుషామదీద్ కహా కే మక్సదే ఆమద్ దర్యాఫ్త్ కియా. ఆమె వెల్కమ్ చెప్పింది, బాగొచ్చారు మదీనాకి వెల్కమ్ అని చెప్పేసి, మీరు వచ్చినటువంటి పని ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగింది. मैंने कहा हजरत अली रदी अल्लाह तआला अन्हु सिफ़ीन की जानिब रवाना हुए हैं, जबकि मुझे लड़ाई अच्छी नहीं लग रही है, इसलिए मैं यहाँ चला आया. उन्होंने पूछा क्या तुमने उनकी बैत की थी. ఆయన అన్నారు, ఆమె అడిగారు కదా ఎందుకు వచ్చారు ఈ విధంగా అంటే, సిఫీన్కి యుద్ధానికి హజరత్ అలీ గారు బయలుదేరారు, నాకు అది ఇష్టం లేక వెనక్కి వచ్చేసాను అని చెప్పేసి అన్నారు. ఆమె అన్నారు, నువ్వు ఆయన చేతుల మీద బైట్ చేసావా అని అడిగారు. ఆయన అవును అని చెప్పేసి అన్నారు. उन्होंने फरमाया तुम लौट जाओ और उनके लश्कर में शरीक हो जाओ, खुदा की कसम वो ना खुद गुमराह है और ना उनके साथ रहने वाला गुमराह हो सकता है. సుబ్హాన్ అల్లాహ్. ఈ మాట ఎవరంటారు, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్య అయినటువంటి మైమూనా బింతె హారిస్ అంటున్నారు, నువ్వు వెళ్ళు, ఆయనతో పాటు కలువు, ఎందుకంటే ఆయన అపమార్గం పట్టడు, ఆయనతో పాటు ఉన్న వారిని కూడా అపమార్గం పట్టించడు. ఇది హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క విశిష్టత. ఇది అంతెందుకు, మీకు హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉన్నారని చెప్పేసి యుద్ధాల్లో పాల్గొనడం మానేసి ఏకాకి జీవితం గడుపుతున్నటువంటి హజరతే ఓవైసే ఖరణి రదియల్లాహు తఆలా అన్హు గారు కూడా సిఫీన్ యుద్ధంలో హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి తరపున వచ్చి పోరాడి షహీద్ అవ్వడం జరిగింది. ఆయనకు సంబంధించిన హదీసులన్నీ కూడా మీకు అల్ ముస్తదరక్ లిల్ హాకింలో పూర్తి చాప్టర్ ఉంటుంది. ఇస్ ఉమ్మత్ కే రాహిబ్ ఓవైసే ఖర్నీ అని చెప్పేసి అందులో కావాలంటే మీరు చదువుకోవచ్చు. ఓవైసే ఖర్నీ గారు హజరత్ అలీ పక్కన రావడం చూసి చాలా మంది జంగే సిఫీన్లో అపోజిషన్ నుంచి ఈ పక్క రావడం జరిగింది. కాబట్టి హక్కు ఎవరి పక్క ఉంది, సత్యం మీద ఎవరున్నారు అని చెప్పేసి అందరికీ తెలుసు. కాకపోతే ఫిత్నాలు అనేటివి అలాగే ఉంటాయి, కొంతమంది దాంట్లో తేల్చుకోలేరు అనమాట. ये हदीस इमाम बुखारी और इमाम मुस्लिम के मियार के मुताबिक सही है, लेकिन उन्होंने इसे नकल नहीं किया. अल मुस्तदरक लिल हाकिम లో 4680 నంబర్ హదీస్. మరొక హదీస్ హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఫ్యామిలీకి సంబంధించి చూద్దాం. हजरत अबू सईद खुदरी रदी अल्लाह तआला अन्हु बयान फरमाते हैं कि नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम हजरत फातिमा रदी अल्लाह ताला अन्हा के पास तशरीफ लाए और फरमाया, मैं, तुम और ये सोया हुआ यानी हजरत अली और उन दोनों यानी हजरत हसन और हुसैन रदी अल्लाह ताला अन्हु क़ियामत के दिन इकट्ठे होंगे. सुभान अल्लाह. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు, ఒకరోజు అమ్మ ఫాతిమా రది అల్లాహు తఆలా అన్హా గారి యొక్క ఇంటికి వచ్చారు. నేను అంటే ప్రవక్త గారు, నీవు అంటే ఫాతిమా రది అల్లాహు తఆలా అన్హా గారు, ఇక్కడ పడుకున్నటువంటి వ్యక్తి అంటే హజరత్ అలీ రది అల్లాహు తఆలా అన్హు గారు, మరియు వీరిద్దరు అంటే వారి కుమారులైనటువంటి హజరత్ హసన్ మరియు హజరత్ హుసేన్ గారు, మనం అందరము కూడా కలిసే ఉంటాము స్వర్గంలో ఖయామత్ రోజున అని. ఎందుకు స్పెషల్గా చెప్పడం జరిగిందంటే, ఏ ఫ్యామిలీ అయినా సరే ఎప్పుడైతే ఇహలోకం వీడుతామో వారి మధ్య బాంధవ్యాలు తెగిపోతాయి, ఒక్క అహ్లే బైత్వి తప్ప, ఒక్క పంజతనే పాక్వి తప్ప. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు వారి యొక్క భార్యలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు అహ్లే బైత్ వీరి బంధాలు మాత్రం తెగిపోవు. వారు అక్కడ కూడా ఇకట్టే అంటే అక్కడ కూడా కలిసే ఉంటారు. ఉదాహరణకు మనలోని చాలా మంది, ఇప్పుడు నేను పుణ్యాత్ముడని చెప్పేసి, నేను పుణ్యాత్ముడై నా ఇంటి వారు పాపాత్ములు అనుకోండి, వారు వేరే చోటికి పోవడం జరుగుతుంది. ఒకవేళ వారు పుణ్యాత్ములై నేను పాపాత్మునైతే
స్వర్గంలో వేరే వాళ్ళు వాళ్ళకొస్తారు. నాకు వేరే వాళ్ళొస్తారు. ఈ రకంగా ఫ్యామిలీ అనేది విడిపోవడం జరుగుతుంది. కానీ ఒక్క పంజతనే పాక్ మనం ఎందుకంటామంటే, ఈ ఫ్యామిలీ అనేది విడిపోవడం జరగదనమాట. వీరు కలిసే ఉంటారు. వీరి బంధాలు గూడా అదే విధంగా ఉంటాయి. ఈ హదీస్ అల్ ముస్తదరక్ లిల్ హాకింలో 4664 ఇమాం జహబీ గారు గూడా దీన్ని సహీగా చెప్పడం జరిగింది. हज़रत जाबिर बिन अब्दुल्ला रदी अल्लाह ताला अन्हुमा फरमाते हैं कि मैं नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम के हमरा एक खातून के पास गया. జాబిర్ బిన్ అబ్దుల్లా అంటే మీకు తెలుసు కదా, అన్సారీ సహాబీ, చాలా గొప్ప సహాబీ. ఎన్నో హదీసులు ఉంటాయి ఆయనతో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సీరత్‌కు సంబంధించి చాలా గొప్ప సహాబీ. ఆయన అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట నేను ఒక మహిళ వద్దకు వెళ్ళాను. उसने हमारे खातिर एक बकरी ज़िबा की. रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, अभी अनकरीब तुम्हारे पास एक जन्नती आदमी आएगा. వీరు ఆ మహిళ ఇంటి వద్దకు వెళ్లారు. ఆమె ప్రేమతో ఒక మేకను జిబా చేసి ఆమె వండి ఆహారాన్ని సిద్ధం చేసి పెట్టింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అది చూసి, తొందరలో మన వద్దకు ఒక స్వర్గపు వ్యక్తి వస్తాడు అని చెప్పేసి పలకడం జరిగింది. చునాంచే హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు తష్రీఫ్ లాయరు. అంతలో హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు వచ్చారు. फिर आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, अभी तुम्हारे पास एक जन्नती आदमी आएगा. చునాంచే హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు తష్రీఫ్ లాయరు. మళ్ళీ ప్రవక్త గారు ఏమన్నారు, అబూబకర్ గారు వచ్చిన తర్వాత మీ వద్దకు మరో స్వర్గపు వ్యక్తి వస్తాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. స్వర్గవాసి వస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు రావడం జరిగింది. ఫిర్ అభీ తుమారే పాస్ ఏక్ జన్నతి ఆదమీ ఆయేగా, ఆ అల్లా అగర్ తూ చాహే తో ఉస్కో అలీ బనా దే అని చెప్పేసి అనడం జరిగింది. హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తఆలా అన్హుమా ఫర్మాతే హై, చునాంచే అబ్ కీ బార్ హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు హీ తష్రీఫ్ లాయే. సుబ్హాన్. ప్రవక్త గారు మూడోసారి స్వర్గపు వాసి వస్తున్నాడని చెప్పేసి ఆయన స్వయంగా కోరుకోవడం జరిగింది. ఈసారి అలీని రానివ్వు అల్లా, అలీని చెయ్యి అని చెప్పేసి. అంత ప్రేమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి హజరత్ అలీ గారి గురించి. మరియు హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు జన్నతి జన్నతి జన్నతి, అందులో ఎటువంటి సందేహానికి తావే లేదు. అటువంటి జన్నతి. ఈ హదీస్ మనకు హాకింలో 4661 సహీ హదీస్. ఇమాం జహబీ గారు కూడా ఈ హదీస్ని సహీగా చెప్పడం జరిగింది. మరొక హదీస్ చూద్దాం. అబూ ఉస్మాన్ నహదీ ఫర్మాతే హై కి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు నే ఇర్షాద్ ఫర్మాయా. ఇది స్వయంగా హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారే తెలియజేస్తున్నారు. ఏక్ దఫా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరా హాత్ థామే హుయే మదీనే కి ఏక్ గలీ సే గుజర్ రహే థే. ఒకసారి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క చేయి పట్టుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలా మదీనాలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక వీధి గుండా పోవడం జరిగింది. ఒక ప్రాంతం గుండా పోవడం జరిగింది. जब ये बाग के पास पहुंचे तो मैंने कहा, या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम, ये बाग किस कदर खूबसूरत है. హజరత్ అలీ గారు ఆ తోటను చూసి ఏమన్నారంటే, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ తోట ఎంత అందంగా ఉంది కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. तो आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, तेरे लिए जन्नत में इससे भी ज्यादा खूबसूरत बाग होगा. సుబ్హాన్ అల్లాహ్. ప్రవక్త గారే ఉన్నారు, ఓ అలీ, స్వర్గంలో నీకోసం ఇంతకంటే మంచి తోట ఉంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఈ హదీస్ కూడా హాకింలో 4672 సహీ హదీస్. ఇమాం జహబీ గారు కూడా స్వయంగా సహీ అని చెప్పడం జరిగింది. మరొక హదీస్ హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క విశిష్టత గురించి చూద్దాం. మనము విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరూ, సహాబాలు కానివ్వండి, తాబయిన్లు కానివ్వండి, తబే తాబయిన్లు కానివ్వండి, ఆఖరిన ఖయామత్ ముందు వరకు వచ్చే ప్రతి విశ్వాసి కూడా దేనికోసం తాపత్రయపడతాడు అంటే స్వర్గం కోసం తాపత్రయపడతాడు. ఆ స్వర్గాన్ని నేను ఎలాగైనా చేరుకోవాలి, అందులో నివసించాలి, అందులో కలకాలం ఉండాలని చెప్పేసి. కానీ స్వర్గము నాలో వీళ్ళొస్తే, నా దగ్గరికి వీళ్ళొస్తే, నాలో వీళ్ళు నివాసం ఉంటే బాగుంటుందని కూడా స్వర్గం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారు. స్వర్గానికి మనం ఎదురు చూస్తాం. స్వర్గం కొంతమంది వ్యక్తుల కోసం ఎదురు చూస్తుంది. అదెవరో చూద్దాం. हज़रत अनस रज़ियल्लाहु ताला अन्हु फरमाते हैं कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, 3 आदमी ऐसे हैं कि खुद जन्नत उनकी मुश्ताक है. ముగ్గురు వ్యక్తులు ఎలాంటి వారంటే స్వర్గం వారి కోసం తాపత్రయపడుతుంది, వారి కోసం ఎదురు చూస్తుంది, వారిని కావాలనుకుంటుంది. నంబర్ 1 హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు, సుబ్హానల్లాహ్. హజరత్ అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు తఆలా అన్హు, సుబ్హానల్లాహ్. హజరత్ సల్మాన్ ఫారసీ రదియల్లాహు తఆలా అన్హు. ఈ ముగ్గురు ఎలాంటి వారు అంటే స్వర్గం వీరి కోసం తహతలాడుతుంది.
ఎందుకు అంటే ఈ ముగ్గురిలో ఉన్నటువంటి కామన్ క్వాలిటీస్ ఏమిటి అంటే వీళ్ళ జీవితం మొత్తము కూడా ఇస్లాం ఆరంభం నుంచి ఫిత్నాల వరకు కూడా ప్రతి మలుపులో కూడా వీళ్ళు ఇస్లాం కోసం కష్టపడడం జరిగింది. చివరికి ఈ ముగ్గురు కూడా ఒకరు రాజ్యాన్ని వదిలేసి రావడం జరిగింది. ఇంకొకరు కన్న తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని చివరి వరకు కూడా హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హుతో పాటు ఉన్నారు అమ్మార్ ఇబ్న్ యాసిర్ గారు. ఈ ఉమ్మత్ యొక్క మొట్టమొదటి షహీద్ అయినటువంటి బీబీ సుమయ్య కొడుకు అమ్మార్ ఇబ్న్ యాసిర్. రెండవ షహీద్ హజరత్ యాసిర్ కొడుకు అమ్మార్ బిన్ యాసిర్. హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారు పుట్టినప్పటి నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర పెరిగి ఇస్లాం ప్రారంభం నుండి కూడా ఇస్లాం మీద ఎన్ని ఫిత్నాలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఇస్లాంకి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా తమ ప్రాణాల్ని ఎదురొడ్డి పోరాడి చివరికి ఇస్లాం పెరిగిన తర్వాత మళ్ళీ ఎందులో విషపు బీజాలు మొలకెత్తితే వాటన్నిటినీ కూడా తుంచివేసి తాను స్వయంగా షహీద్ అయిపోయినారు. కాబట్టి వాళ్ళ జీవితం మొత్తము స్వర్గం కోసం అంటే ఒక్క యుద్ధంలో పాల్గొని షహీద్ అయితే కూడా వచ్చేస్తుంది. కానీ వీళ్ళు అట్లా కాదు. జీవితం మొత్తము ప్రతి క్షణము కూడా వాళ్ళు ఇస్లాం కోసం పోరాడారు, అల్లాహ్ కోసం పోరాడారు. కాబట్టి ఇటువంటి వ్యక్తుల కోసం స్వర్గం దువా చేస్తుంది. ఓ అల్లాహ్ ఈ ముగ్గురు వ్యక్తులు కావాలి నాకు అని చెప్పేసి. సుబ్హానల్లాహ్. ఈ హదీస్ కూడా సహీ హదీస్ అల్ ముస్తదరక్ లిల్ హాకింలో 4666 ఇమాం జహబీ గారు కూడా దీన్ని సహీగా చెప్పడం జరిగింది. హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారు స్వయంగా స్వర్గవాసి మనందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనకు బిషారత్ ఇస్తూ కూడా ఆయన యొక్క తర్బియత్ ఏ విధంగా చేస్తున్నారు, అల్లాహ్ తాలాను ఏ విధంగా గుర్తు చేసుకోమంటున్నారో చూడండి. హజరత్ అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రదియల్లాహు తఆలా అన్హు ఇర్షాద్ ఫర్మాతే హై, స్వయంగా హజరత్ అలీ గారు ఈ హదీస్ ఉల్లేఖిస్తున్నారు. नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने मुझसे फरमाया, ऐ अली क्या मैं तुम्हें ऐसे कलिमात ना सिखाऊं कि जब जब तुम उन्हें पढ़े तो तुम्हारी मगफिरत हो जाएगी, బావజూద్ ఏకే ఓ తుమ్హారే లియే మగ్ఫూర్ హో. అంటే ప్రవక్త గారు ఏమంటున్నారంటే, ఓ అలీ నీకు నేను కొన్ని వచనాలను నేర్పించనా, వాటిని గనక నువ్వు చదివినట్లయితే నీ యొక్క బక్షిష్, నీ యొక్క మగ్ఫిరత్, నీ యొక్క క్షమాపణ అనేది జరుగుతుంది. అయినప్పటికీ అంటే అల్లాహ్ తాలా ఆల్రెడీ నిన్ను క్షమించాడు. ఓ తెరే లియే మగ్ఫూర్ హై, నిన్ను ఆల్రెడీ మన్నించేశాడు, నీ మగ్ఫిరత్ జరిగిపోయింది. అయినప్పటికీ నువ్వు చదువుతూ ఉండు, ఇది నీకు మంచిది అని చెప్పేసి ప్రవక్త గారు కొన్ని వచనాలు నేర్పించడం జరిగింది. ఆ వచనాలు ఏమిటో మీరు కూడా నేర్చుకోండి, వీలైతే మీరు కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి. హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారిని ప్రేమ కారణంగా ఈ హదీస్ మీద అమలు చేసిన కారణంగా అల్లాహ్ తాలా మనతో కూడా మగ్ఫూర్ కావచ్చు, మన మగ్ఫిరత్ కూడా చేయవచ్చు, మన బక్షిష్ కూడా జరగవచ్చు. ఆ కలిమాతులు ఏమిటి అంటే, లా ఇలాహ ఇల్లల్లాహుల్ అలీయుల్ అజీమ్, లా ఇలాహ ఇల్లల్లాహుల్ హలీముల్ కరీం, సుబ్హానల్లాహి రబ్బిస్ సమావాతి వస్సబి వరబ్బిల్ అర్షిల్ అజీమ్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహ్. దీని యొక్క అర్థం ఏమిటంటే, अल्लाह ताला के अलावा कोई माबूद नहीं है जो बुलंदो बरतर और अजीम है, अल्लाह ताला के अलावा कोई माबूद नहीं है जो बुर्दबार और करीम है, वो अल्लाह की ज़ात हर ऐब से पाक है, जो 7 आसमानों और अजीम अर्श का परवरदिगार है, और हर तरह की हम्द अल्लाह ताला के लिए मखसूस है, जो तमाम जहानों का परवरदिगार है. ఇది దీని యొక్క అర్థం. ఈ హదీస్ సహీ ఇబ్నే హిబ్బాన్లో 6928వ నంబర్ హదీస్. దీన్ని షేక్ నాసిరుద్దీన్ అల్బానీ గారు కూడా సహీ చెప్పడం జరిగింది. షేక్ అర్నౌత్ కూడా దీన్ని సహీగా చెప్పడం జరిగింది. హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క మరొక విశిష్టత చూద్దాం. हजरत सहल बिन साद सादी रजी अल्लाह ताला अन्हु के बारे में ये बात मनकूल है कि एक शख्स उनके पास आया और बोला, मैं फलाना शख्स यानी मदीना मुनव्वरा का गवर्नर, उसने आपको बुलाया ताकि आप मिंबर पर हजरत अली रजी अल्लाह ताला अन्हु को बुरा कहें. సహల్ బిన్ సాద్ సాది రదియల్లాహు తఆలా అన్హు గారు అంటున్నారు, ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, ఫలానా వ్యక్తి నేను గవర్నర్, మదీనా గవర్నర్ నా దగ్గరికి పంపించాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు, మీరు వచ్చి హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారిని మింబర్ మీద ఆయన విమర్శన చేయాలని చెప్పేసి పిలుస్తున్నాడు అని. హజరత్ సహల్ రజియల్లాహు తఆలా అన్హు నే దర్యాఫ్త్ కియా, मैं क्या कहूं, నేనేమని చెప్పాలా అని చెప్పేసి ఆయన గురించి. उसने कहा,
आपने उन्हें अबू तुराब कहना, మీరు ఆయన్ని అబూ తురాబ్ అనండి అని చెప్పేసి. వాడేమనుకున్నాడు అంటే, అబూ తురాబ్ అంటే అది బహుశా ఆయన యొక్క లోపమేమో అనుకున్నారు. అబూ తురాబ్ అంటే అర్థం ఏమిటి అంటే మిట్టి వాలా అంటే మట్టి మనిషి అని చెప్పేసి. దాన్ని వాళ్ళు అదేమన్నా లోపంగా ఏమన్నా వచ్చినటువంటి పేరేమో అని భావించి మీరు ఆ పేరుతో ఆయన్నొచ్చి విమర్శన చేయండి అని చెప్పేసన్నారు. తో హజరత్ సహల్ రదియల్లాహు తాలా అన్హు హస్ పడే. ఆయన నవ్వుకున్నారు. ఎంత పిచ్చోడివిరా నువ్వు! అబూ తురాబ్ అనే పేరు అదేమన్నా లోపం అనుకున్నావా? అని నవ్వి ఆయన ఏమన్నారంటే ఉన్హోనే కహా అల్లాహ్ కి ఖసం హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు కా యే నామ్ తో నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం నే రఖా థా. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా ఈ యొక్క పేరును అబూ తురాబ్‌ని పెట్టడం జరిగింది. మీరు ఆ పేరు చెప్పి ఆయన్ని విమర్శించమంటారే అని చెప్పేసి ఆయన నవ్వుకున్నారనమాట. ఆ తర్వాత ఇంకొన్ని రివాయతుల్లో వస్తుంది. అవునా! అది ఎలా వచ్చింది అని చెప్పేసి స్వయంగా అతను అడగడం జరుగుతుంది. అప్పుడు హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఈ సంఘటన మొత్తం సహల్ బిన్ సఅద్ అస్-సాది రజియల్లాహు తఆలా అన్హు గారు వివరిస్తున్నారు. హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హుకు ఏ నామ్ సబ్‌సే జ్యాదా మెహబూబ్ థా. అన్ని పేర్ల కంటే ఈ పేరు ఆయనకి ఎంతో ఇష్టం. వాస్తవానికి చెప్పాలంటే ఆయన యొక్క కున్యత్ ఏమిటంటే అబుల్ హసన్. ఎందుకంటే హసన్ యొక్క తండ్రి అని. కానీ ప్రవక్త గారు ఎప్పుడైతే అబూ తురాబ్ అన్నారో ఆయన అబుల్ హసన్ అని పిలవద్దండి నన్ను అబూ తురాబ్ అని పిలవండి అనేవారు ఆయన. అంత ఇష్టం ఆయనకు ఆ పేరంటే. మట్టివాడు అని చెప్పేసి అంటే ఆయనకు అంత ఇష్టం అనమాట. ఏమైందో ఇప్పుడు సాల్ గారు వివరిస్తున్నారు చూడండి. ఏక్ మర్తబా హజరత్ అలీ రజియల్లాహు తఆలా अन्हु सईदा फातिमा रज़ी अल्लाह ताला अन्हा के पास आए। फिर वो घर से बाहर चले गए। फिर नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम सईदा फातिमा रज़ी अल्लाह ताला अन्हा के पास आए और बोले, "तुम्हारे चचाज़ाद कहाँ हैं?" उन्होंने बताया, "वो मस्जिद में सो रहे हैं." ఒక చిన్న ఏదో ఇంట్లో ఒక విషయం జరుగుతుంది. హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారు, హజరత్ ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా గారి మధ్య. దాంతో హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారు మస్జిద్‌కెళ్ళి పడుకుంటారనమాట. అలీకి కొంచెం మస్జిద్‌కెళ్ళి పడుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ విషయం తెలుస్తుంది. వెంటనే ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా గారి ఇంటికి దగ్గరికి ప్రవక్త గారు వస్తారు. చూస్తే అక్కడ హజరత్ అలీ గారు ఉండరు. ఆమెను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతారు. "ఎక్కడున్నారు అలీ" అని చెప్పేసి. ఆయన మస్జిద్‌లో పడుకున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. तो नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम तशरीफ ले गए। आपने उन्हें ऐसी हालत में पाया कि उनकी चादर उनके पहलू से हटी हुई थी और उनके जिस्म पर मिट्टी लगी हुई थी। तो नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने उनकी पेशानी से मिट्टी को पोंछना शुरू किया और फरमाया, आए अबू तुराब उठ जाओ। सुभान अल्लाह। ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి విషయం తెలుసుకొని మనకు మస్జిద్ దగ్గరికి వెళ్లారు. అప్పుడు మన మాదిరి టైల్స్ లేవు గదా! బండలు గాదు గదా! మట్టి మస్జిదులనమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో. మనలాగా జుబ్బాలు, కోట్లు, షార్వానీలేసుకునేటువంటి జీవితాలు గాదు గదా! సహాబాలు. ఏం జేస్తారు? ఒక చాదరు వీపు మీద కప్పుకొనే తిరుగుతా ఉంటారు. అంత కాస్ట్‌లీ బట్టలు గూడా వేసుకునేటువంటి సౌకర్యాలు లేదు. హజరత్ అలీ గారు గూడా ఒక చాదర్‌ని వేసుకున్నారు. మస్జిద్‌లో పడుకున్నారు. ఆ పడుకున్నప్పుడు ఏమైందంటే, వీపు మీద నుండి ఆ చాదరు తొలగిపోయింది. ఇప్పుడేమవుతుంది వీపుకి మట్టి అంటుపోయింది. ప్రవక్త గారు వచ్చేటప్పటికి ఆయన వీపుకు మట్టి ఉండడం చూసి ఎంత ప్రేమంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చేత్తో ఆయన వీపు మీద మట్టిని ఈ విధంగా తుడుస్తూ, ఈ విధంగా అంటూ "ఆయా అబూతురా ఓ మట్టి మనిషి లెగు" అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆయనకు ఆ పేరొచ్చింది. ఈ రకమంగా ప్రవక్త గారు ప్రేమతో ఇచ్చినటువంటి బిరుదది. నువ్వు దాన్ని విమర్శించమంటావే అని చెప్పేసి హజరత్ సహల్ బిన్ సఅద్ అస్-సాది రజియల్లాహు తఆలా అన్హు గారు చెప్పడం జరిగింది. ఈ హదీసు చాలా పుస్తకాల్లో వస్తుంది. నేను అన్నిటికంటే సహీ తురుక్, సహీ ఇబ్నే హిబ్బాన్‌లో ఉంటే నేను మీకోసం చెప్పడం జరిగింది. సహీ ఇబ్నే హిబ్బాన్‌లో 6925 షేక్ నాసిరుద్దీన్ అల్బానీ మరియు షేక్ అర్నౌత్ ఇద్దరు కూడా దీన్ని సహీగా చెప్పడం జరిగింది. మరొక హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అహ్లె బైత్ అంటే ఎంత ఇష్టం అంటే, అహ్లె బైత్ అంటే మీకు తెలుసు కదా! హజరత్ అలీ, ఫాతిమా, హసన్, హుసైన్ తర్వాత వారి సంతానంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆయనకి ఎంత ఇష్టం అంటే వారికి కష్టం కలిగించడాన్ని తనకు కష్టం కలిగించడంగా ప్రవక్త గారు చెప్పడం జరిగింది. మరి ప్రవక్త గారికి కష్టం కలిగించడం అనేది ఏదైతే ఉందో అది అల్లాహకు కష్టం కలిగించడమే. ఎవరైతే ప్రవక్తకు కష్టం కలిగిస్తారో అటువంటి వాళ్ళకు ఇహలోకంలోను, పరలోకంలోను శాపం ఉంటుంది అని అల్లాహ్ స్వయంగా ఖురాన్‌లో చెప్పడం జరిగింది. సూరతుల్ అహ్జాబ్‌లో మీకు ఆయతొస్తుంది. కానీ ఆ కాలంలో మారలేదు జనాలు. हज़रत अमर बिन शास रज़ी अल्लाह ताला अन्हु बयान करते हैं, नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने मुझसे फरमाया, तुमने मुझे तकलीफ पहुंचाई है। अल्लाह अकबर कबीरा। ఆయన ఒక సహాబీ
ఆయనతో స్వయంగా ప్రవక్త గారు ఏమంటున్నారు, "నువ్వు నాకు కష్టం కలిగించావని" చెప్పేసి అంటున్నారు. तो हमने अर्ज़ की, या रसूलल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम, मैं ये बात पसंद नहीं करता कि मैं आप सल्लल्लाहु अलैहि वसल्लम को तकलीफ पहुँचाऊँ. యా రసూలుల్లా నేను మీకు కష్టం కలిగించడాన్ని ఎలా ఒప్పుకుంటాను, ఎలా ఇష్టపడతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जिसने अली को तकलीफ पहुंचाई उसने मुझे तकलीफ पहुंचाई. అల్లాహు అక్బర్. అలీకి ఎవరైతే కష్టం కలిగిస్తారో వారు నాకు కష్టం కలిగించినట్లే అని చెప్పేసి. కొంతమంది హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి మీద కంప్లెయింట్ చేస్తే ఒక విషయంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మింబర్ ఏర్పాటు చేసి మస్జిద్‌లో, అలీ నుంచి మీరేం ఆశిస్తున్నారు? ఏమనుకుంటున్నారు మీరు అలీ అంటే? అలీకి మీరు కష్టం కలిగిస్తే నాకు కలిగించినట్లే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అంతటి స్థాయి అల్లాహ్ యొక్క దృష్టిలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క దృష్టిలో హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారిది. ఈ హదీస్ కూడా సహీ ఇబ్నే హిబ్బాన్‌లో 6923వ నంబర్ హదీస్. ఇంకొకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రియమైన అల్లుడైనటువంటి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క వివాహానికి సంబంధించి 1, 2 రివాయతులు చూద్దాం. దాంట్లో కూడా ఆయన యొక్క విశిష్టత మనకు తెలుస్తుంది. హజరత్ అబ్దుల్లా ఇబ్నే अभी औफा रदी अल्लाह ताला अन्हु फरमाते हैं कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, मैं अपने रब से ये दुआ मांगी, मैं अपनी उम्मत में से जिसका निकाह करूं या जिससे निकाह करूं वो जन्नत में मेरे साथ रहे. सुभान अल्लाह. और अल्लाह ताला ने मेरी दुआ कबूल फरमाई. प्रवक्ता सल्लल्लाहु अलैहि वसल्लम గారు అంటున్నారు, హజరత్ ఇబ్నే అబీ ఔఫా యొక్క ఉల్లేఖనం ఇది. నేను అల్లాహ్ తాలాకు దువా చేశాను. అదేమిటంటే, నేను ఎవరితో నిఖా చేసుకున్నా, నేను ఎవరికి నిఖా చేయించినా వారు నాతో పాటే స్వర్గంలో ఉండాలని చెప్పేసి అల్లాహ్ తాలా నేను దువా చేయడం జరిగింది. మరియు అల్లాహ్ తాలా నా యొక్క దువాను అంగీకరించడం జరిగింది. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క నిఖా ఎంతమందితో జరిగింది? 11 మంది భార్యలతో జరిగింది. మరి ఇంక వారి గురించి మనం ఏమంటాం? అందుకే ఒకానొక హదీస్‌లో బుఖారీలో హజరత్ అమ్మార్ ఇబ్నే యాసిర్ రదియల్లాహు తఆలా అన్హు గారు మింబర్ మీద, ఇది జంగే జమల్‌కు సంబంధించినటువంటి సందర్భంలో ఆయన కూఫాలో మస్జిద్‌లోకి వెళ్లి ఆయన ఏమంటారంటే, హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు ఈ లోకంలోనూ మరియు పరలోకంలోనూ ప్రవక్త గారి యొక్క భార్య. కానీ అల్లాహ్ ఆమె ద్వారా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అంతే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సహాబాలకు తెలుసు ప్రవక్త గారి యొక్క భార్యలు స్వర్గవాసులు. ప్రవక్త గారు ఎవరికి నిఖా చేయించారో వారు కూడా స్వర్గవాసులే. ఎవరికి నిఖా చేయించారు? హజరత్ ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు గారికి 2 కుమార్తెల్ని ఇవ్వడం జరిగింది. హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారికి స్వర్గవాసుల స్త్రీల యొక్క నాయకురాలైనటువంటి ఫాతిమాను ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అబుల్ ఆస్‌కు వచ్చేసి బీబీ జైనబ్ గారిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ప్రవక్త గారి యొక్క ఈ దువాను అల్లాహ్ తాలా అంగీకరించడం జరిగింది. స్వర్గవాసి హజరత్ అలీ గారు, స్వర్గవాసి హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిఖా చేసుకున్న వారు, నిఖాలోకి ఇచ్చినటువంటి వారు. ఈ హదీస్ అల్ ముస్తదరక్ లిల్ హాకింలో 4667. ఈ హదీస్ కూడా సహీ హదీస్. మరి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క పెళ్లి, దానికి సంబంధించి ఒక చిన్న రివాయత్ చెప్తాను చూడండి. हज़रत अब्दुल्ला बिन अब्बास रदी अल्लाह तआला अन्हुमा बयान करते हैं कि हज़रत अली रदी अल्लाह तआला अन्हु ने सय्यदा फातिमा रदी अल्लाह तआला अन्हा के महर में लोहे की बनी हुई ज़िरा दी थी. అల్లాహు అక్బర్. స్వర్గపు విశ్వాసుల స్త్రీమూర్తుల నాయకురాలితో ఒక స్వర్గంలో యువకుల నాయకులైనటువంటి హసన్ హుసేన్ యొక్క తండ్రి, ప్రవక్త గారికి కాబోయే అల్లుడు, అష్రా ముబష్రా సహాబీ, బద్రీ సహాబీ, బైత రిజ్వాన్ సహాబీ, ఎన్ని శుభ సూచనలు, అన్ని ప్రవక్త గారు విశిష్టతలు చెప్పారు, అన్నీ కలగలిపి ఉన్నటువంటి సహాబీ హజరత్ అలీ గారు ఇప్పుడు మెహర్‌గా ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమీ లేకపోతే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ఇంకో రివాయత్ ఉంది అది, కానీ అది కొంచెం జయీఫ్ అని చెప్పేసి నేను జికర్ చేయడం. హజరత్ అలీ గారికి మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ప్రవక్త గారు అంటారనమాట, మెహర్‌గా ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది అని చెప్పేసి. నా దగ్గర ఏం లేదు ప్రవక్త అంటారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, నీ దగ్గర ఆ ఇనుప జిరా కవచం ఉంది కదా, దాన్ని మెహర్‌గా ఇవ్వు అని చెప్పేసి. నేను చదివిన మటుకు చరిత్ర పుస్తకాల్లో చదివిన మటుకు నాకు గుర్తున్నది ఏమిటంటే,
ఆ లోహం యొక్క జిరాని ఇవ్వలేదు హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు. దీన్ని హజరత్ ఉస్మానే గనీ రదియల్లాహు తఆలా అన్హు గారి దగ్గర తాకట్టు పెట్టి, ఆయనతో దానికి సంబంధించినటువంటి పైకం తీసుకొని, దాన్ని మెహర్‌గా అదా చేయడం జరిగింది. సుబ్హానల్లాహ్. ఇది హజరత్ అలీ గారి యొక్క పేదరికం, హజరత్ ఫాతిమా గారి యొక్క పేదరికం. వారికి ఉండడానికి కావాల్సినటువంటి సామాన్లను ఏది ఒక చిన్న పరుపు, అందులో ఖర్జూరపు ఆకులు కూరినటువంటి ఒక పరుపు, ఒక దిండు, కొన్ని పాత్రలు, ఒక చక్కి, ఒక తిరగలి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొన్ని ఏమంటారు కొన్ని వంట వండుకోవడానికి సంబంధించినటువంటి కొన్ని పాత్రలు ఇచ్చి పంపించడం జరిగింది. ఇది ఇహలోకంలో వారి జీవితం. పరలోకంలో వారి జీవితం ఏమిటో తెలుసా? వారి జీవితాన్ని మీరు నేనేమనుకుంటా అంటే స్వర్గంలో గూడా ఊహించలేరు. స్వర్గంలో పోయిన తర్వాత గూడా. ఇహలోకంలో ఊహకథ పక్కన పెట్టండి. ఎందుకంటే ఇహలోకంలో స్వర్గాన్నే మనం ఊహించలేం. నా అతిశయోక్తి ఏమిటి అంటే మీరు గనక అర్థం చేసుకోగలిగితే స్వర్గంలో మనం ఇన్షా అల్లాహ్ తఆలా వెళ్ళినా కూడా మనం స్వర్గంలో ఉన్నా కూడా అలీ ఫాతిమా గారు, హసన్ హుసేన్ గారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వర్గంలో ఏ దర్జాలో, ఏ స్థాయిలో ఉన్నారనే విషయం గూడా మన ఊహకు అందనంత ఎత్తులో వాళ్ళుంటారు. సుబ్హానల్లాహ్. ఇది నా యొక్క గుమాన్, నా యొక్క అఖీదా ఇది. ఈ హదీసు సహీ ఇబ్నే హిబ్బాన్‌లో 6946 షేక్ నాసిరుద్దీన్ అల్బానీ మరియు షేక్ అర్నౌత్ ఇద్దరు కూడా దీన్ని సహీగా చెప్పడం జరిగింది. మరొక హదీస్ చూద్దాం. ఈ హదీసు హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చివరి రోజుల్లో ఎంత తోడుగా ఉన్నారంటే ఆయన్ని వదిలి వెళ్ళలేకపోయేవారు. ప్రతీదీ కూడా దగ్గరుండి చూసుకునేటువంటి వారు. చాలా రివాయతులు మీకొస్తాయి అమ్మ ఆయిషా గారితో. అది నేను ఇక్కడ చెప్పడం లేదు సమయాభావం వల్ల. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మస్జిద్‌కు నడవలేకపోతున్నప్పుడు ఇద్దరి వ్యక్తుల యొక్క భుజాల మీద చేతులు వేసుకొని ప్రవక్త గారు మస్జిద్‌కి వెళ్ళడం జరిగింది. ఆ ఇద్దరిలో ఒకరొచ్చేసి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు. ఇంకొకరొచ్చేసి హజరత్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు. అంత తోడుగా ప్రవక్త గారు దగ్గరగా హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉండేటువంటి వారు. ఇంకా ఆఖరన మరీ చివరి ఘడియల్లో వెళ్ళడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు. ఆయన్నే కనిపెట్టుకునేటువంటి ఉండేవారు. ఆయన యొక్క తద్ఫీన్ దగ్గర గానివ్వండి, ఆయన గుసులు ఇవ్వడం గాని అన్నీ మొత్తం కూడా హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి చేతుల మీదనే జరిగాయి. దానికి సంబంధించినటువంటి పూర్వ భాగం యొక్క హదీస్ ఒకటి చూద్దాం. हज़रत उम्मे सलमा रज़ी अल्लाह तआला अन्हा फरमाती है कि उस ज़ात की कसम जिसकी मैं कसम खाती हूँ, हज़रत अली रज़ी अल्लाह तआला अन्हु रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के सबसे ज़्यादा खरीब थे. ఎవరంటున్నారు ఈ మాట? ఉమ్మె సలమా రదియల్లాహు తఆలా అన్హా. ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్య. ఆమంటున్నారు, నేను ఆ జాత్ మీద ఒట్టు వేసి చెప్తున్నాను. ఎవరి మీదైతే నేను మామూలుగా ఒట్టు వేసి చెప్తానో అంటే అల్లాహ్ తాలా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, ప్రవక్త గారికి అందరికంటే ఎక్కువ ఆప్తుడు ఎవరంటే హజరత్ అలీ రదియల్లాహు తఆలా. हम एक दिन हुजूर की इयादत के लिए आए हुए थे. आप बारे बार पूछ रहे थे कि अली आ गए क्या, अली आ गए क्या. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి రోజుల్లో ఉన్నప్పుడు ఆయన జబ్బు పడడం జరిగింది. ఆయన ఇయాదత్ కోసం ప్రవక్త గారి యొక్క సతీమణులందరూ కూడా అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారి యొక్క కుటీరంలోకి రావడం జరిగింది. ఎందుకంటే ప్రవక్త గారు మిగిలిన అందరి సతీమణుల నుంచి ఇజాజత్ తీసుకున్నారు. నేను ఆయిషా ఇంటిలో ఉండాలనుకుంటున్నాను లాస్ట్‌లో అని చెప్పేసి. కాబట్టి మిగతా భార్యలందరూ కూడా చూడ్డానికి ఆమె ఇంటికే వచ్చేవాళ్ళన్నమాట. అలా అందరూ వచ్చారు. ప్రవక్త గారికి చాలా బాలేదని చెప్పేసి భార్యలందరూ వస్తే ప్రవక్త గారు ఏమడుగుతున్నారు? అలీ వచ్చాడా? అలీ వచ్చాడా? అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మరి ఈ ప్రేమను నేను ఏం చెప్పాలి? అటువంటి వ్యక్తిని తర్వాతి కాలంలో ఆహ్, నానా మాటలన్నారంటే నా నా మనసైతే ఒక్కొక్కసారి తరుక్కుపోతుంది. నన్ను అనడం పెద్ద విషయం కాదు. ఇటువంటి వ్యక్తి ఆఖరి రోజుల్లో ప్రవక్త గారు భార్యలందరూ పక్కనున్నా గూడా అలీ వచ్చాడా? అలీ ఉన్నాడా? అని చెప్పేసి అడుగుతున్నారు. क्या अली आ गए? अली आ गए? हज़रत फ़ातिमा बोली, यूँ लगता है जैसे आपने उनको किसी काम से भेजा है. आप फरमाती है कि कुछ देर बाद हज़रत अली రదియల్లాహు తఆలా అన్హు తష్రీఫ్ లాయే. ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హు గారు అనుకున్నారు, ఈయనే ఆయనకు ఏదో పని మీద పంపించినట్టున్నారు. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చివరి ఘడియల్లాగున్నాయి. ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనే పని మీద పంపించారు. కాబట్టి ఆయన కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి ఫాతిమా గారు అనుకున్నారు. ఇంతలో హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు వచ్చేసారు. कुछ देर बाद हजरत अली रदी अल्लाह तआला अन्हु तशरीफ लाए. हजरत उम्मे सलमा रदी अल्लाह तआला अन्हा फरमाती है
कि मैं समझ गई कि हुजूर को उनसे कोई ज़रूरी काम है. ఏదో చాలా పర్సనల్ పనుంది. అందుకే ప్రవక్త గారు అంతగా కలవరిస్తున్నారని ఆమె ఉమ్మే సల్మా గారు అనుకున్నారు. चुनाचे हम हुजरे से बाहर निकल गए लेकिन बिल्कुल दरवाजे के करीब ही बैठ गए. ఉమ్మే సల్మా గారు ఏం చేశారు, ఏదో ఆయన చాలా మాట్లాడాలనుకుంటున్నారు. ఏదో ఇంపార్టెంట్ విషయమై ఉంటుందని చెప్పేసి మొత్తం భార్యలందరూ కూడా కుటీరం నుంచి బయటకొచ్చారు. అందరూ కూడా వాకిలి దగ్గర నిలబడుకున్నారు. వాకిలి దగ్గర కూర్చున్నారు. और मैं तो सबसे ज़्यादा దర్వాజే సే ఖరీబ్ థీ. అందరూ కూర్చోవడంలో కూడా ఎలా ఉన్నారు, వాకిలి దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసి కూర్చుంటే ఉమ్మే సల్మా గారు ఆ వాకిలికి చాలా దగ్గరగా ఉన్నారన్నమాట. కుటీరం ఎంత, అది 8/10 కుటీరం అది. ఈ మహల్ కాదది. ఎంత 8కి 10 ఉన్నటువంటి ఇల్లది. ఆమె చాలా దగ్గరగా ఉంది. मैंने देखा कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम हज़रत अली रज़ी अल्लाह तआला अन्हु पर झुककर सरगोशी में कोई राज की बात कर रहे थे. फिर उसी दिन रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का इंतकाल हो गया. चुनांचे हजरत अली रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के सबसे ज्यादा करीबी थे. ఆమె ఏమంటున్నారంటే, ప్రవక్త గారు లేచి ఇలా దగ్గరకు వచ్చి హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారి యొక్క చెవిలో ఏదో చెప్పారు. మాకు అది వినపడలేదు. ఆ రోజే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకం వీడడం జరిగింది. ఇదే హదీసు, ఇది హాకింలో 4671. ఇదే హదీసు మీకు ఖసాయిసే అలీ అని ఇమాం నసాయి గారి యొక్క పుస్తకం ఒకటి ఉంటుంది. హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారి యొక్క విశిష్టతల మీద ఆయన పుస్తకం రాసి తమ ప్రాణాన్ని పోగొట్టుకోవడం జరిగింది. ఏ నసాయి అనుకుంటున్నారు? ఇమాం నసాయి సునన్ నిసాయి ఉంది కదా సియాయ సిత్తాలో, ఆ నసాయిగా. ఎందుకంటే ఆయన కాలంలో కూడా హజరత్ అలీ గారి మీద మింబర్ల మీద విద్వేషం రేకెత్తించేవారు. అది తట్టుకోలేక ఆయన రాస్తే మనకు చరిత్రలో ఏమొస్తుందంటే, ఇమాం నిసాయి గారిని కొట్టి కొట్టి చంపేశారు అని చెప్పేసి మనకు వస్తుంది. అందులో ఉన్నటువంటి రివాయతులు ఏమొస్తుందంటే, ఆమె ఏమంటున్నారంటే, आप सल्लल्लाहु अलैहि वसल्लम उन पर झुके और उन्होंने तमाम लोगों में से सबसे आखिर में नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम से गुफ्तगू का शरफ हासिल किया. अलबत्ता रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने उनसे कुछ खास और రాజు నియాజ్కి బాతేకి. ఆమె ఏమంటున్నారంటే, ఉమ్మే సల్మా గారు ఇందులో చివరిలో ఆఖరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాట్లాడినటువంటి అదృష్టం ఎవరికి దక్కింది అంటే, అది హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారికి. ఎందుకంటే ఆయనంటేనే చాలా ఇష్టం. ఇంకొక హదీస్ కూడా ఉంటుంది, లోగో మే సబ్సే జ్యాదా మెహబూబ్ ముజే అలీ హై అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు. ప్రజలందరిలో కల్లా ఇష్టం నాకెవరంటే హజరత్ అలీ అని చెప్పేసి స్వయంగా ప్రవక్త గారు చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రవక్త గారికి అలీ గారంటే అంత ప్రేమ. మరి ఆ రహస్యమైనటువంటి మాటలు ఏం చెప్పారు, ఏమనేది మనకు వేరే వేరే వాటిలో తెలుస్తాయి. అవి ఇప్పటికీ అప్రస్తుతం. ఎందుకంటే మనం కేవలం విశిష్టతల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇది ఖసాయిసే అలీలో మీకు 155 ఆమెన హదీస్ ఉంటుంది. ఇది ఆ నంబర్లో. మరొక హదీస్ చూద్దాం. హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారి యొక్క విశిష్టతకు సంబంధించి చాలా పెద్ద హదీసు. ఓపికతో వినేటువంటి ప్రయత్నం చేయండి. ఈ హదీసు నేను ముఖ్తసరిగా అంటే షార్ట్ కట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను చదువుకుంటూ పోయినా కూడా ఇది 4 పేజీలు ఉంది హదీసు. ఈ హదీస్ ఏమిటి అంటే, ముఖ్యంగా హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హుమా గారి దగ్గరికి, హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హుమా, ఈయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చిన్నాన్న కొడుకు. మీ అందరికి తెలుసు కదా. హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారు ఇహలోకం వీడిన తర్వాత కొంతమంది వ్యక్తులు, ఒక 9 మంది ఆయన దగ్గరికి వస్తారు. వాళ్ళొచ్చి, మీతో మేము ప్రైవేట్గా మాట్లాడాలనుకుంటున్నాము అని చెప్పేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. కాసేపు మాట్లాడిన తర్వాత ఆ ఉల్లేఖకుడు ఏమంటున్నాడంటే, హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారికి కోపం రావడము, వాళ్ళతో విసుగ్గా మాట్లాడడము ఇది స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారిని విమర్శించడం స్టార్ట్ చేశారు. అప్పుడు హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఏమంటున్నారంటే, अफसोस करते हुए हजरत अब्दुल्ला बिन अब्बास रजी अल्लाह तआला अन्हु अफसोस करते हुए कपड़े झाड़कर उठे और ये कहते हुए वहां से वापस आ गए कि ये ऐसे शख्स के बारे में नाजेबा गुफ्तगू करते हैं जो ऐसी 10 फजीलतों के मालिक हैं जो उनके अलावा किसी और को नसीब नहीं हुआ.
ఆయన కూర్చున్నటువంటి వ్యక్తి తన బట్టలకు ఉన్నటువంటి దుమ్మును దులుపుకుంటూ, ఈ వ్యక్తులు ఎటువంటి వ్యక్తి గురించి దుర్భాషలాడుతున్నారంటే, ఆయనకు దొరికినటువంటి 10 విశిష్టతలు ఎవ్వరికీ కూడా ఆ విశిష్టతలు లభించలేదు. అటువంటి వ్యక్తిని గురించి వీళ్ళు దుర్భాషలాడుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ 10 ఏమిటో ముఖ్తసరిగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, उनके बारे में रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, अब मैं ऐसे शख्स को भेजूंगा जिसको अल्लाह ताला भी और उसका रसूल भी मोहब्बत करते हैं, और वो अल्लाह और उसके रसूल से भी मोहब्बत करता है, और इस शर्फ को हासिल करने के खातिर बहुत सारे लोग उनके गर्दनें ऊंची की, लेकिन आपने फरमाया अली कहाँ है? साहबा इकराम रिज़वानुल्लाहि ताला अलैहिम अजमईन बताते हैं कि वो चक्की में आटा पीस रहे हैं. అల్లాహ్! ఇది ఖైబర్ యొక్క సంఘటనకు సంబంధించి చాలా సార్లు జికర్ చేశాను కదా. నేను రేపు ఒక వ్యక్తికి జెండాని ఇవ్వబోతున్నాను. ఆ వ్యక్తి అల్లాహ్ మరియు ప్రవక్తను ప్రేమిస్తున్నాడు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కూడా ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నారు. ఆయన ద్వారా అల్లాహ్ తఆలా మనకు విజయం చేకూరుస్తాడు ఆయన చేతుల మీదుగా అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఈ మాట చెప్తున్నప్పుడు హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఏం చేస్తున్నారు? చెక్కీ పీస్ రహే, పిండి పడతారు తిరగల్లో. మరియు కళ్ళకు ఆయనకు కళ్ళ కలక కూడా ఉండేదన్నమాట. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన అక్కడ పని చేస్తున్నారు. తో హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పిలిపించడం జరిగింది. ఆయన యొక్క ముబారక్ లుఆబె దహన్, ఆయన యొక్క పవిత్రమైనటువంటి ఎంగిలిని ఆయన కళ్ళకు పోయడంతో వెంటనే షిఫా లభించింది. అల్లాహ్ తఆలా ఆయన ద్వారా మనకు ఖైబర్ యొక్క విజయాన్ని అందించడం జరిగింది. ఈ విశిష్టత మరెవరికీ లేదు అని చెప్పేసి అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు చెప్పడం జరిగింది. ఇది నంబర్ 1. 2, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने एक आदमी को सूरा तौबा में मौजूदा अहकाम का ऐलान करने के लिए मक्का की जानिब भेजा, तो हजरत अली रदियल्लाहु ताला अन्हु को उसके पीछे भेजा. आपने उससे वो अहकाम वाला सहीफा ले लिया और फरमाया, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, इस पैगाम को सिर्फ वही ले जाने का हक रखता है जो मुझसे है और मैं उससे हूँ. సుబ్హాన్ అల్లాహ్. ఇది దీని సందర్భం ఏమిటి అంటే, సూరా తౌబా అనేది ముష్రిక్లకు మక్కాలో టైం ఇచ్చిన తర్వాత ఇక వారితో తెగదెంపులు చేసుకొని వారిని బహిష్కరణ చేయడానికి అవతరించినటువంటి ఆయతులు. అల్లాహ్ తఆలా ఎలానే బరాత్ చేయడం జరిగింది ముష్రికీన్లతో, మక్కాను వదిలిపోమ్మని చెప్పేసి టైం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆయతులు. ఇది ఒక వ్యక్తి ద్వారా ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందు ఒక వ్యక్తి ద్వారా ఇచ్చి పంపిస్తారు. ఆయన కూడా గొప్ప సహాబీ. ఇందులో ఆయన స్టేచర్ ఏమి తగ్గలేదు. కానీ ప్రవక్త గారు ఏమని భావిస్తారు అంటే, తర్వాత కొన్ని రివాయతులు వస్తాయి. అల్లాహ్ వహీ చేశాడు, ఈయన ద్వారా వెళ్లి వినిపించమని కూడా మనకు కొన్ని రివాయతులు వస్తాయి. అల్లాహ్ ఆదేశించాడని చెప్పేసి ఆయనతో, ఆ గొప్ప సహాబీతో పేరు కూడా చెప్తాను, హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారితో ఇచ్చి పంపించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆ సంవత్సరం హజ్ యొక్క అమీర్ అనమాట. కాబట్టి ఆయనతో ఆయనకు చెప్పండి అని చెప్పేసి ఒక వ్యక్తి ద్వారా పంపిస్తారు. మళ్ళీ ప్రవక్త గారు వెనకాల ఇంకో వ్యక్తిని పంపిస్తారన్నమాట. తర్వాత హజరత్ అలీని పంపుతున్నాను నేను, ఇవి ఆయన ద్వారానే ఏలాన్ చేయించండి అని చెప్పేసి. ఎందుకంటే మక్కాలో ఖురేషీలు సర్దార్లకు చెప్పినటువంటి మాటకు మాత్రమే విలువ ఇస్తారన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత ఖురేషీలు అంత గౌరవం కానివ్వండి, హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారికి గౌరవం ఉంది, దాంట్లో ఎటువంటి ఆపేక్ష లేదు, మన యొక్క సర్దార్ ఆయన. కానీ హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారిని ప్రవక్త గారు ఈ కార్యం కోసం ఎన్నుకోవడం జరిగింది. ఏ విధంగా అమీరే హజ్గా అబూబకర్ గారిని ఎన్నుకున్నారో అదే విధంగా ఈ కార్యం కోసం హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారిని ఎన్నుకున్నారు. ఆయన మాత్రమే ఈ ఏలాన్ చేయాలని చెప్పేసి ప్రవక్త గారు మరొక వ్యక్తిని పంపించి హజరత్ అలీ గారి ద్వారా ఏలాన్ చేయడం జరిగింది. ఈ విశిష్టత హజరత్ అలీకి తప్ప ఎవరికి దక్కలేదు అని హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు చెప్తున్నారు. ఇది 2 విశిష్టతలు అయిపోయినాయి. మూడోది ముఖ్తసరిగా చెప్తాను వినండి. మూడోది, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నే ఫర్మాయా, हजरत अली की जानिब मुतवज्जे होकर फरमाया, तुम दुनिया और आखिरत में मेरे साथी हो. సుబ్హాన్ అల్లాహ్. ఇది వేరే సందర్భంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ మరొక సందర్భం నాకు గుర్తున్నటువంటిది ఏమిటంటే, ముహాజిరీన్లు అన్సార్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరికొకరికి బంధాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ముహాజిరికి, ఒక అన్సార్కి. అందులో హజరత్ అలీ గారికి ఎవరిని ఏర్పాటు చేయలే. అప్పుడు ఆయన, మరి నాకెవరిని సోదరుని ఏర్పాటు చేయలేదే అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారనమాట, నీవు ఇహలోకంలో కూడా నా సోదరునివి, పరలోకంలో కూడా నా సోదరునివి. ఇంకొక దీంట్లో ఏమంటున్నారంటే, నువ్వు ఇహలోకంలో కూడా నా యొక్క మిత్రునివి, నా యొక్క సాతివి, నా యొక్క సహచరునివి,
పరలోకంలో ఆఖిరత్తులో కూడా నువ్వు నా యొక్క సాతివి, సహచరునివి అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఈ మాట హజరత్ అలీ గారికి మాత్రమే ప్రవక్త గారు చెప్పారని చెప్పేసి హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారు విశిష్టతగా చెప్పడం జరిగింది. నాలుగోది उम्मुल मोमिनीन हज़रत ఖదీజా के बाद सबसे पहले ఈమాన్ లానే వాలా హజరత్ అలీ. సుబ్హానల్లాహ్. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా! మొట్టమొదట వహీ రాగానే వినిపించింది ఎవరికి? అమ్మ ఖదీజా గారికి. దాని తర్వాత అక్కడే ఉన్నటువంటి వ్యక్తుల్లో మొదట ఇస్లాం స్వీకరించినటువంటి వాళ్ళు ఎవరంటే హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు. అందుకే మనం పిల్లల్లో మొదట ఇస్లాం స్వీకరించింది హజరత్ అలీ గారంటాం. ఈ విశిష్టత కూడా ఆయనకే చెందింది అని హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారు చెప్పడం జరిగింది. ఐదవది रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने अपने चादर मुबारक हजरत अली, हजरत फातिमा, हजरत हसन और हजरत हुसैन रिद्वानुल्लाहि ताला अलैहिम अजमईन पर डालकर फरमाया इन्नमा युरी इन्नमा युरीदुल्लाहु लियुज़हिबा अनकुमुर रिज्सा అహ్లల్ బైతి వయుతహిరకుం తత్హీరా అని ఖురాన్‌లో ఆయతే తత్హీర్ అంటారు. సూరతుల్ అహ్జాబ్‌లో ఉంటుంది. ఆయన చదవడం జరిగింది. దాని అర్థం ఏమి? आपने अपने आप को बाज़ार मुस्तफ़ा में यूँ बेच डाला సారీ ప్రవక్త గారు అహ్లె బైత్‌కి సంబంధించినటువంటి ఆయతును పఠించి హజరత్ అలీ గారి మీద, ఫాతిమా, హసన్, హుసైన్ మీద వీరి మీద ఆ యొక్క చాదర్‌ని కప్పి ఓ అల్లా వీరు నా అహ్లె బైత్ అని చెప్పడం జరిగింది. ఈ షరఫ్ హజరత్ అలీ గారికి తప్ప ఎవరికైనా ఉందా అని హజరత్ అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ గారు ప్రశ్నించడం జరుగుతుంది. ఆరవది आपने अपने आप को बाजार मुस्तफ़ा में यूं बेच डाला था कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की चादर मुबारक ఓడ్కర్ ఆప్కి జగహ పర్ లేట్ గయే थे. సుబ్హాన్ అల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్. ఇది మీకు అర్థమైందో లేదో మరి. అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారు ఏమంటున్నారంటే హజరత్ అలీ గారు తమని తాము ప్రవక్త గారి యొక్క ప్రేమలో ఆ యొక్క బజారులో ప్రవక్త గారి యొక్క ఆ బజారులో ఏ విధంగా తమను తాము అమ్ముకున్నారంటే ప్రవక్త గారి స్థానంలో ప్రవక్త గారి యొక్క చాదర్ని కప్పుకొని ఆయన స్థానంలో పడుకోవడం జరిగింది. ఎక్కడ చెప్పండి? హిజ్రత్ సందర్భంలో తమ ప్రాణాలను అడ్డుపెట్టి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బయటికి వెళ్తే ముష్రికీన్లు ప్రవక్త గారిని హతమార్చడానికి కాచుకొని ఉన్నప్పుడు అల్లాహ్ తాలా ఆ ఇంటి నుండి ప్రవక్త గారిని బయటికి తీసుకెళ్లాడు. ఆ ప్లేస్‌లో ముష్రికీన్‌కు ప్రవక్త గారు ఇక్కడే ఉన్నారని తెలియడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎవరిని పడుకోబెట్టారంటే హజరత్ అలీ రదియల్లాహు తఆలా. ఈ షరఫ్ ఇది ఎవరికైనా వచ్చిందా? ఇది ఎవరికైనా దొరికిందా అని చెప్పేసి అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారు చెప్పడం జరిగింది. దాంట్లోనే ఏడవది ఇంకోటి ఏమంటే వాళ్ళు తెల్లారిన తర్వాత ప్రవక్త గారు అక్కడే ఉన్నారని చెప్పేసి అనుకొని ఏం చేస్తారంటే రాళ్లతో విసరడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు అందరికి తెలుసు కదా, ప్రవక్త గారు హిజ్రత్‌కి పోయేటప్పుడు యాసీన్ యొక్క కొన్ని వచనాలను చదువుతారు. అల్లాహ్ తఆలా వారికి కనిపించకోకుండా చేస్తాడు. ప్రవక్త గారు దాంతో వెళ్ళిపోతారు. ఆ తర్వాత వారు అక్కడే పడుకోవడం జరుగుతుందన్నమాట. తెల్లార కొంచెం లేచి చూస్తే అక్కడే ఇంకా పడుకోవడం చూసి అరెరే! మనం హతమార్చలేదా అని చెప్పేసి కొన్ని రివాయతులు మనకేమొస్తుందంటే రాళ్ళు తీసుకొని రువ్వుతారనమాట. అప్పుడు ఇందులో వస్తుంది ఈ హదీస్‌లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అల్లుడైనటువంటి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఏడవడం జరుగుతుంది. బాధపడడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రాళ్ళ దెబ్బలకు ఆయన నుదుటి వెంట, ఆయన శరీరం నిండా గాయాలొస్తాయన్నమాట. అది చూసి అరెరే! మనం మోసపోయాం. ఇక్కడ హజరత్ అలీ గారున్నారు. ప్రవక్త గారు లేరని చెప్పేసి అప్పుడు వాళ్ళేమంటారో తెలుసా? ఆయనకు కష్టం కలిగించాలని, "ఓ అలీ! నీవు అనుకోలేదు మేము మీ యొక్క ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారని చెప్పేసి అనుకున్నాం. మేము ఆయన్ని కూడా రాళ్ళతో కొట్టినాం. కానీ ఆయన ఎప్పుడు ఏడవలేదు" అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆయన ప్రేమలో అమ్ముకొని ప్రవక్త గారి యొక్క స్థానంలో ప్రాణమైనా పోవచ్చక్కడ. ఎందుకంటే ఏ దెబ్బ ఎక్కడ తగులుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకు పెట్టొచ్చారు ప్రవక్త గారు? అమానతుల్ని పొద్దున పనిచేసి రమ్మని చెప్పేసి పెట్టేసి రావడం జరిగింది. ఆ రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం రాళ్ళ దెబ్బలు తిన్నటువంటి ఏకైక సహాబీ ఎవరు? హజరత్ అలీ రదియల్లాహు. మరి ఈ షరఫ్, ఈ ఫజీలత్ ఎవరికి లభించింది అని హజరత్ అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు అంటున్నారు. నేను ముఖ్తసర్‌గా చెప్పడం జరిగింది. ఇంకా చాలా ఉంది మ్యాటర్ అక్కడ. ఇంకొక ఫజీలత్ ఎనిమిదవది ఆయన గురించి చెప్తున్నారు. रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने गज़वा तबूक की जानिब रवाना हुए और आपके जानिसार सहाबा इकराम भी आपके हमरा थे. हज़रत अली रज़ी अल्लाह तआला अन्हु ने अर्ज़ की, मैं भी आपके हमरा जाना चाहता हूँ. नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने आपको साथ जाने से मना फरमाया, जिस पर हज़रत अली रज़ी अल्लाह तआला अन्हु रो पड़े. रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, क्या तुम इस बात से राजी नहीं है कि तुम्हारे मेरे साथ वही निस्बत है जो हारून का हज़रत मूसा के साथ है, इल्ला ये कि हारून यानी नबी थे और मेरे बाद कोई नबी आ सकता. मुनासिब यही है कि मैं तुम्हें यही अपना नायब बनाकर जाऊं.
ఈ ఫజీలతును కూడా వివరిస్తున్నారు. చాలా సార్లు వివరించాను నేను మీకు ఇది. తబూక్‌కి వెళ్ళేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ అలీ గారిని మదీనా యొక్క నాయకునిగా చేసి వెళ్ళడం జరిగిందనమాట. దానికి హజరత్ అలీ గారు చాలా బాధపడ్డారు. ఎందుకంటే యా రసూలల్లాహ్ అన్ని యుద్ధాల్లో మీతో పాటు ఉన్నాను. ఇంత పెద్ద యుద్ధం నన్నిక్కడ ఆడవాళ్ళ దగ్గర, పిల్లల దగ్గర వదిలేసి వెళ్తారా నన్నని చెప్పేసి ఏడవడం జరిగిందనమాట. దానికి ప్రవక్త గారు ఏమన్నారంటే, "ఓ అలీ, నువ్వు సంతోషించవా ఈ మాటతో? నీతో నాకున్నటువంటి సంబంధం ఎటువంటిది అంటే హారూన్‌కు మూసాతో ఉన్నటువంటి సంబంధం. నువ్వు సంతోషపడాలి దీనికని" చెప్పేసి ప్రవక్త గారు ఆయనకు ఓదార్చడం జరిగింది. మరి ఈ మాట ఎవరికైనా ప్రవక్త గారు చెప్పారా అని చెప్పేసి హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారు ఆ విశిష్టతను తెలియజేయడం జరిగింది. 9వది रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने उनके बारे में फरमाया, मेरे बाद हर मोमिन मर्द औरत के वली तुम हो. సుబ్హాన్ అల్లాహ్. ఇంతకుముందు కూడా మజ్లిస్‌లో మనం ఈ హదీస్‌ని సెపరేట్‌గా జిక్ర్ చేయడం జరిగింది. ప్రవక్త గారు ఏమన్నారు, నా తర్వాత ప్రతి విశ్వాసి పురుషునికి మరియు స్త్రీకి నీవు వలీవి, నీవు సంరక్షకునివి, నీవు స్నేహితునివి అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనకు చెప్పారు. మరి ఎవరికైనా ఇది చెప్పారా? కాబట్టి ఆయన యొక్క విశిష్టత ఇది. रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने हजरत अली के दरवाजे के अलावा मस्जिद के तरफ खुलने वाले तमाम दरवाजे बंद करवा दिए थे। चुनांचे हजरत अली हालत जनाबत में भी मस्जिद में ही से गुजरा करते थे. सुभान अल्लाह. क्योंकि उनकी गुजरगाह ही यही थी. ఇంతకు ముందు మజ్లిస్‌లో కూడా నేను ఈ హదీస్‌ని చెప్పాను. కొంతమంది సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బంధువులవే అవి కూడా మస్జిద్ నబవి యొక్క చుట్టుపక్కల ఇండ్లు ఉండేటి. వారి తలుపులు ఎగ్జిట్ ఎక్కడికి ఉంటుందంటే అది మస్జిద్‌లోకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఎందుకంటే మస్జిద్‌కి అప్పుడేం కాంపౌండ్ లేదు, ఏం లేదు. ఉన్నదే కొంచెం స్థలం. దాని చుట్టూ వాళ్ళ అన్సార్లు ప్రవక్త గారి యొక్క కుటుంబీకుల కోసం ఇల్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఒకసారి ఏం చేస్తారు, ఇంతకుముందు హాకింలో మనం హదీస్ చూసాం కదా, ప్రవక్త గారు అందరివి బంద్ చేయండి, ఎగ్జిట్ ఇక్కడ క్లోజ్ చేసేయండి, మస్జిద్‌లోకి వీళ్ళు ఇటుపక్క రాకూడదు, వేరే పక్క ఎంట్రన్స్ పెట్టుకోండి అని చెప్తారు. ఒక్క అలీ గారిది మాత్రం క్లోజ్ చేయకండి అంటారు. దాంతో స్వయంగా అబ్బాస్ గారు ప్రవక్త గారి యొక్క చిన్నాన్న మావందరికీ క్లోజ్ చేసి ఆయన ఎందుకు పెట్టారు అని చెప్పేసి కొంచెం అడగడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త గారు అంటారు, స్వయంగా నేను ఆదేశించలేదు ఈ విధంగా చేయమని, అల్లా నాకు ఆదేశించాడని చెప్పడం జరిగింది. ఇక్కడ విశిష్టత ఏముంది ఎంట్రన్స్ అక్కడ పెడితే అంటే మీరు చూస్తా అన్నారు. ఆయన అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారు ఏమంటున్నారు, ఏ ఎతరాజ్ అయితే చేసినారో అదే అబ్బాస్ గారి యొక్క కుమారుడు ఏమంటున్నారంటే హాలతే జనాబత్లో కూడా ఆయన మస్జిద్ యొక్క కాంపౌండ్ లో తిరిగేవారు. ఇది కేవలం ఇద్దరికి మాత్రమే పర్మిషన్ ఉంది. ఎవరెవరికి చెప్పండి? ఒకటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, ఇంకోటి హజరత్ అలీ రదియల్లాహు. ఇంకెవ్వరికి కూడా ఈ పర్మిషన్ లేదు లేదు లేదు. హాలతే జనాబత్లో మనం మస్జిద్లోకి ఎంటర్ కాలేము. ఏ సహాబీకి కూడా లేదు. మరి ఈ ఫజీలత్ కూడా హజరత్ అలీ గారికి ప్రవక్త గారు ఇచ్చారు అని అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు నొక్కి వక్కానిస్తున్నారు. ఇంకొకటి 11వది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇర్షాద్ ఫర్మాయా, జిస్కా మౌలా మై హూ అలీ ఉస్కా మౌలా హై. నేను ఎవరికైతే మౌలానో వారందరికీ హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు మౌలా. గదీర్ హుకుమ్ యొక్క హదీస్ నేను ఇంతకు ముందు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. अल्लाह ताला ने कुरान करीम में हमें बताया है कि वो उन लोगों से राजी हो गया जिन लोगों ने दरख्त के नीचे आपकी बैत की थी, और उन दिनों उनके दिलों की हालत जानता है क्या? उसके बाद हजरत अली रजी अल्लाह तआला अन्हु से नाराजगी का कोई खबर मौजूद है? सुभान अल्लाह. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారు ఎంతటి పాయింట్ చెప్పారంటే, అల్లా ఖురాన్లో చెప్పాడు కదా, బైతై రిజ్వాన్ రోజున ఆ చెట్టు కింద నీ చేతుల మీద ప్రమాణం చేస్తున్నటువంటి వాళ్ళతో అల్లా రాజీ అయ్యాడు, వారి మనసుల్లో ఏముందో అల్లాకు తెలుసు అని చెప్పేసి ఖురాన్లో ఆయత్ ఉంటుంది. హజరత్ అలీ గారు కూడా అదే చెట్టు కింద ఉన్నారు. మరి బైతే రిజ్వాన్ తర్వాత అల్లా ఆయనతో నారాజ్ అయినట్టు నీకు ఎక్కడైనా సమాచారం అందిందా అని హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు చెప్తున్నారు. ఇది కూడా ఒక పాయింట్. మరొక పాయింట్లో ఆయన ఏమంటున్నారంటే, కొంచెం పెద్దదే, ముక్తసరిగా చెప్తాను వినండి. ఒక సహాబీ ఉన్నారు, ఆయన కుటుంబం మక్కాలో ఉండేది. హజరత్ ఆయన ఏం చేస్తారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా మీద దాడి చేయబోతున్నారని తెలుసుకొని తన కుటుంబాన్ని ఏం చేయొద్దండి అని చెప్పేసి మక్కా వైపు ఒక లెటర్ పంపే ప్రయత్నం చేస్తారు. అల్లాహ్ తఆలా వహీ ద్వారా ప్రవక్త గారికి ఆ విషయం తెలియజేస్తారు. ఆ లెటర్‌ని తీసుకొచ్చే బాధ్యతను కూడా హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారికి అప్పగిస్తారు. ఆయన వెళ్ళి ఒక స్త్రీ వెళ్తూ ఉంటుంది, ఆమె కొప్పులో దాచుకొని లెటర్ వెళ్తూ ఉంటుంది, తీసుకొని వస్తారన్నమాట. అప్పుడు హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు అంటారు ఆ సహాబీని, యా రసూలుల్లాహ్, ఈ మునాఫిక్ యొక్క తల తెంపమంటారా అంటారు. ఎందుకంటే
అల్లా యొక్క ప్రవక్త రహస్యాన్ని బహిర్గతం చేశాడు కదా అనే ఉద్దేశంతో హజరత్ ఉమర్ గారు కోపంతో ఆ మాట అంటారు. దానికి ప్రవక్త గారు ఏమంటారో తెలుసా? ఉమర్ శాంతించు, ఈయన బద్రీ సహాబీ. ఇప్పుడు ఆహ్, ఆయన ఎవరైతే చెప్పారో ఆయన పేరేమిటంటే హాతిమ్ బిన్ అబీ బల్తా. అబీ బల్తా ఆయన యొక్క పేరు. బద్రీ సహాబీ అనమాట. అయినా బద్రీ సహాబీ. బద్రీ సహాబీల గురించి అల్లాహ్ తఆలా ఏమన్నాడు? మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. అల్లాహ్ తఆలా మిమ్మల్ని ప్రశ్నించడని చెప్పాడు గదా! అని చెప్పేసి ఆయన్ను ఖామోష్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భం అంతా హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారు చెప్పి, మరి హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారు బద్రీ సహాబీ కాదా? బద్రీ సహాబీ ఏంటయ్యా? బదర్‌లో విజయానికి ముఖ్య కారణం ఎవరు? హజరత్ హంజా గారు, హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారు. ముందు నుంచి ముష్రిక్కుల యొక్క వారి పతనం చూసింది ఎవరు? హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారు. మరి వారు ఏం చేసినా గూడా అల్లాహ్ తఆలా క్షమించినాడు అని చెప్పేసి బద్రీ సహాబీలు అందరి గురించి చెప్పారే. ఎంతగా అంటే ప్రవక్త గారి యొక్క ఈ యుద్ధానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ లీక్ చేసే ప్రయత్నం చేసే వాళ్ళని కూడా ప్రవక్త గారు ఏమన్నారు? బద్రీ సహాబీ వాళ్ళు ఏం చేసినా అల్లాహ్ తఆలా ఏమనడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ మూర్ఖులు వీళ్ళొచ్చి ఎవరిని విమర్శిస్తారు? ఇన్ని ఫజీలతులకు మాలిక్ అయినటువంటి హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారిని విమర్శిస్తారు అని చెప్పేసి హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రలియల్లాహు తఆలా అన్హుమా గారు చెప్పడం జరిగింది. హజరత్ అలీ గారు బద్రీ సహాబీ, హజరత్ అలీ గారు ఉహద్‌లో ఉన్నటువంటి సహాబీ, హజరత్ అలీ గారు ముందు ఇస్లాం స్వీకరించినటువంటి వాళ్ళు, హజరత్ అలీ గారు సాబిఖూనల్ అవ్వల్ ఉన్నటువంటి వ్యక్తి. హజరత్ అలీ గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చచాజాద్ భాయ్, ఆయన చిన్నాన్న కుమారుడు. హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లుడు, స్వయానా బీవీ ఫాతిమాను చేసుకున్నటువంటి వ్యక్తి. హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారు అష్రా ముబషరాలు ఉన్నటువంటి వ్యక్తి. హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారు బైతె రిజ్వాన్‌లో ఉన్నటువంటి వ్యక్తి. హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారు ఒక్కసారి కాదు అనేక మార్లు ప్రవక్త గారితో స్వర్గపు శుభవార్తను పొందినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని విమర్శిస్తున్నారే, మీకు కొంచెమన్నా అర్థం ఉందా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ హదీస్ వచ్చేసి సహీహ్ హదీస్ ఇది. ఆహ్, ఈ హదీస్ మనకు ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారి యొక్క పుస్తకంలో ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి హదీస్ కన్నా ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారి యొక్క ఫజాయిల్‌లో ఉన్నటువంటి రివాయత్ సనద్ పరంగా చాలా ఎక్కువ ముఖ్యమైనది. చాలా ఖవి అది. ఇది హాకింలో వచ్చేసి 4652వ నంబర్ హదీస్. మరికొన్ని విశిష్టతలు హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారి యొక్క క్యారెక్టర్‌కి సంబంధించి చూద్దాం. మీ అందరికి తెలుసు హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారు షహీద్ అవ్వడం జరిగింది. ఒక వ్యక్తి ఆయన్ను షహీద్ చేస్తారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందే ఆయనకు చెప్పడం జరిగింది. మస్జిద్‌లో, కూఫా మస్జిద్‌లో ఫజర్ నమాజ్ సమయాన విషం పూసినటువంటి కత్తితో ఇబ్నె ముల్జిమ్ అనేటువంటి ఒక ఖారిజీ, ఒక దుర్మార్గుడు ఆయన మీద దాడి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏమైందో చూడండి. హజరత్ షాబీ या हजरत मेरे ख्याल से हजरत शोबा रदी अल्लाह ताला अन्हु फरमाते हैं कि जब इब्ने मुलजिम ने हजरत अली रदी अल्लाह ताला अन्हु पर वार किया, जिसके मुतालिक आपने पेशनगोई की थी कि तो आपने फरमाया उस शख्स ने मुझ पर हमला कर दिया, तुम उसके साथ हुस्न सुलूक करना और उसके लिए नरम बिस्तर बिछाना। अगर मैं सेहतयाब हो गया तो ये मेरी जिम्मा है कि मैं उसे माफ करूं या उससे खिसास लूं, और अगर मैं फौत पा जाऊं तो खिसास में सिर्फ उसी को कत्ल करना, क्योंकि मैं अपने रब के यहाँ उसका मध्य मुकाबिल होगा। అల్లాహు అక్బర్. ఈ ధైర్యం అహ్లే బైత్‌కి తప్ప ఎవరికి రాదండి. హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారికి సంబంధించినటువంటి హదీస్ హజరత్ షోబా రహ్మతుల్లాహి తఆలా అలైహి గారు ఉల్లేఖిస్తున్నారు. ఇబ్నె ముల్జిమ్ అనేటువంటి వ్యక్తి హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారి మీద దాడి చేశాడు. ఆయనకు సంబంధించి దీనికి ముందే తెలుసు. ఆయన గడ్డం రక్తంతో తడిసిపోయింది. ఆ ఇబ్నె ముల్జిమ్‌ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారు ఏమంటున్నారంటే, उसने मुझ पर हमला किया, అతను నా మీద దాడి చేశాడు. లేకిన్ తుమ్ ఉస్కే సాత్ హుస్నే సులూక్ కర్నా, మీరు అతనితో సద్వ్యవహారం చేయండి, మంచిగా వ్యవహరించండి. ఉస్కే లియే నరమ్ బిస్తర్ బిఛానా, అతని కోసం మెత్తటి పరుపును పరచండి. అగర్ మై సెహతియాబ్ హో గయా, ఒకవేళ నేను ఇందులో నుంచి కాపాడబడితే, నేను గనక రక్షింపబడితే, నేను గనక బాగైతే, ఏ మేరే జిమ్మే మే హై కి మై ఉసే మాఫ్ కరూ యా ఖిసాస్, అది నా ఇష్టం. తర్వాత నేను అతన్ని మన్నిస్తాను లేదా అతని నుంచి ప్రతీకారం తీర్చుకుంటాను. ఒకవేళ నేను గనక మరణించినట్లయితే, అగర్ మై ఫౌత్ హో జాऊं उससे सिर्फ उसी को कत्ल करना, खिसास में उसी को कत्ल करना,
ఒకవేళ నేను గనక చనిపోతే కేవలం ఈ వ్యక్తిని మాత్రమే మీరు ప్రతీకార సుంకం కింద అంటే ఖిసాస్ అంటారు దాన్ని అరబీలో. ఖిసాస్ కింద మీరు ఈ వ్యక్తిని మాత్రమే చంపండి. మిగతా వాళ్ళకి ఎవరికీ అతని కుటుంబానికి గాని నష్టం చేయొద్దని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఆహ్, కొన్ని ఘటనలు జరిగాయన్నమాట. ఆహ్, హజరత్ ఉమరే ఫారూక్ రదియల్లాహు తాలా అన్హు గారిని షహీద్ చేసినప్పుడు, ఆ షహీద్ చేసినటువంటి వ్యక్తినే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా కొంతమంది ఆవేశంలో నష్టం చేకూర్చడం జరుగుతుంది. అందుకే హజరత్ అలీ గారు ముందు జాగ్రత్తగా ఏమన్నారంటే, మీరు ఇతన్ని మాత్రమే చంపండి. ఇతనితో మాత్రమే ఖిసాస్ తీర్చుకోండి. ఎందుకంటే ఖయామత్ రోజున ఇతనికి నాకు మధ్య అల్లాహ్ తఆలా వద్ద నేను వాదిస్తాను. నాకు ఇతనికి మధ్య అల్లాహ్ తఆలా తీర్పు చేస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఖలీఫా అయినటువంటి హజరత్ అలీ గారు చెప్పడం జరిగింది. మరి ఎంత ధైర్యం ఉండాలా? కత్తితో వేటు వేసి ప్రాణానికి హాని చేకూర్చినటువంటి వ్యక్తికి ఎదురుగా పెట్టుకొని ఏమంటున్నారంటే, నేను బాగయ్యేంత వరకు కూడా అతన్ని బాగా చూసుకోండి. నరం బిస్తర్ బిఛావో, మెత్తటి పరుపు పరచండి. హుస్నే సులూక్ కరో. మరి ఈ ధైర్యం హజరత్ అలీ గారికి తప్ప ఇంకెవరికి రాదిది. ఈ హదీస్ అల్ ముస్తదరక్ లిల్ హాకింలో 4691వ నంబర్ హదీస్. హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు షహీద్ అయ్యేటువంటి సమయంలో 19వ తారీఖున రంజాన్‌లో ఆయన మీద దాడి చేయడం జరుగుతుంది. 2 రోజులు ఆయన అదే స్థితిలో ఉన్నారు. 21వ తారీఖున ఆయన ఇహలోకం విడడం జరుగుతుంది. ఈ గ్యాప్‌లో అక్కడ ఉన్నటువంటి ఆయన సహచరులు కానివ్వండి, మరి కొంతమంది వ్యక్తులు హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారిని ఏమంటారంటే, మీరు మరొక ఖలీఫాని మీరు నామినేట్ చేయండి. ఎందుకంటే మీరు ఇహలోకం వీడే సమయం ఆసన్నమైనట్టుంది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అప్పుడు హజరత్ అలీ గారు ఏమంటారో చూడండి. सासा बिन सौहान फरमाते हैं कि जब इब्ने मुलजिम ने हजरत अली रजी अल्लाह तआला अन्हु पर हमला किया तो आपने जख्मी की हालत में खुतबा दिया। हमने अर्ज की, आए अमीरुल मोमिन, आप किसी को खलीफा नामजद फरमाए। आपने फरमाया, मैं तुम्हें इसी तरह छोड़कर जाऊंगा जैसे रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने हमें छोड़ गए। हमने भी इसी तरह अर्ज की, या रसूलल्लाह, आप किसी को हमारे खलीफा मुकर्रर फरमाए। आपने फरमाया, अगर अल्लाह ताला तुम्हें बेहतरी जानेगा तो किसी ऐसे शख्स को तुम्हारे खलीफा बना देगा, तुम सबसे बेहतर होगा। चुनांचे अल्लाह ताला ने हम में से बेहतरी जानी और हजरत अबू बकर सिद्दीक को हमारा खलीफा बनाया। హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఆ గాయపడినటువంటి ఆ యొక్క మూమెంట్‌లో కూడా, ప్రాణం పోయేటువంటి ఆ మూమెంట్‌లో కూడా ఖుత్బా ఇస్తున్నారు. ఏమని ఖుత్బా ఇస్తున్నారు? తదుపరి కార్యాచరణ గురించి ఖుత్బా ఇస్తూ ఉంటే ప్రజలు అడగడం జరిగిందనమాట. ఓ అమీరుల్ ముమినీన్, మీ తర్వాత ఎవరు ఖలీఫా అవ్వాలో నామినేట్ చేసి వెళ్ళండి అని చెప్పేసి. దానికి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఏమంటారంటే, లేదు, నేను మిమ్మల్ని ఏ స్థితిలో వదిలి వెళ్తాను అంటే, ఏ స్థితిలో అయితే మమ్మల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వదిలి వెళ్లారో అదే స్థితిలోనే మేము మిమ్మల్ని వదిలి వెళ్తాను. ఎందుకంటే మేము కూడా ప్రవక్త గారిని అడగడం జరిగింది, మీ తర్వాత ఎవరినైనా నామినేట్ చేయండి అని. అప్పుడు ప్రవక్త గారు ఏమన్నారంటే, ఒకవేళ మీలో మంచి గనక ఉంటే అల్లాహ్ తఆలా మీ మంచి కోసం ఒక మంచి వ్యక్తిని మీ మీద నియమిస్తాడు అని చెప్పేసి ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అందుకే ప్రవక్త గారి తర్వాత మా మీద అల్లాహ్ తఆలా మాలోని మంచిని చూసి మాలో ఉన్నటువంటి మంచి వ్యక్తి అయినటువంటి హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు గారిని మా మీద నియమించడం జరిగింది. నేను కూడా ప్రవక్త గారి యొక్క సున్నతి మీదే అమలు చేస్తాను అని చెప్పడం జరిగింది. ప్రాణం పోయేటప్పుడు కూడా ఫిత్నాలు ఉన్నాయి. యాక్చువల్‌గా ఆయన నామినేట్ చేసిపోతేనే కొన్ని రకాలుగా మంచిదేనేమో. చెప్పలేము మనం. ఎందుకంటే అప్పటికే సిఫిన్ ఇంకా జరుగుతోంది. సిఫిన్ యుద్ధం ఇంకా అయిపోలేదు. ఒక పక్క ఇస్లాం రాజ్యం 2 ముక్కలుగా చీలిపోయేటువంటి పరిస్థితి. హజరత్ అలీ గారు పోతే కొంతమందికి అడ్డు అదుపు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ పరిస్థితుల్లో కూడా నేను ప్రవక్త గారి సున్నతును వదలను. ఇందులో ఆయన సున్నతినే నేను పాటిస్తాను అని హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు చెప్పడం జరిగింది. మీలో గనక మంచి ఉంటే అల్లాహ్ మీ మీద మంచి నాయకుడిని నియమిస్తాడు అని హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత ప్రజలు హజరత్ హసన్ రదియల్లాహు తఆలా అన్హు గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ ఖిలాఫత్ 6 నెలల పాటు సాగుతుంది. తర్వాత ఆయన హజరత్ ముఆవియా రదియల్లాహు తఆలా అన్హు గారితో సులహ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ హదీస్ మనకు అల్ ముస్తదరక్ లిల్ హాకింలో 4698వ నంబర్ హదీస్. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, హజరత్ హసన్ రదియల్లాహు తఆలా అన్హు గారు హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క షహాదత్ తర్వాత ఆయన ఇస్లాం యొక్క ఖలీఫా కావడం జరిగింది. ప్రజలు ఆయన మీద బైట్ చేసి ఎన్నుకోవడం జరిగింది.
దాని తర్వాత ఆయన ఒక ప్రసంగం చేయడం జరిగింది. దాన్ని ఇన్‌షాఅల్లాహ్ తఆలా మనం వినే ప్రయత్నం చేద్దాం. हुबैरा बिन यरीम बयान करते हैं कि मैंने हजरत इमाम हसन इब्न अली रदी अल्लाह तआला अन्हुमा को सुना। वो खड़े हुए, उन्होंने लोगों को खुतबा देते हुए इरशाद फरमाया, ये हजरत अली रदी अल्लाह तआला अन्हु के योम शहादत से अगले दिन की बात है. हजरत अली रदी अल्लाह तआला अन्हु గారి ఇహలోకం విన్న నెక్స్ట్ రోజు, షహాదత్ అయిన నెక్స్ట్ రోజు హజరత్ హసన్ రది అల్లాహు తఆలా అన్హు గారు ఆయన్ని ఖలీఫాగా చేసుకోవడం జరిగింది. ఆయన ఖుతుబా ఇస్తున్నారు మింబర్ మీద ఎక్కి. ఏమంటున్నారంటే, ఐ లోగో कल तुमसे एक ऐसा शख्स जुदा हो गया जिससे कोई सबकत नहीं ले जा सका और बाद वाले उस तक पहुंच भी नहीं सकते. सुभान अल्लाह सुभान अल्लाह. ప్రజలారా, నిన్నటి రోజున మీ నుండి ఒక వ్యక్తి వేరవడం జరిగింది, అంటే హజరత్ అలీ గారు. ఆయన్ను ఇంతకు ముందు వాళ్ళు ఎవరు అందుకోలేకపోయారు, ఆయన్ని ఎవరు మించలేకపోయారు. తర్వాత వచ్చే వాళ్ళు కనీసం ఆయనకు దరిదాపులకు కూడా రాలేరు. తర్వాత వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఆయన దరిదాపులకు కూడా రాలేరు. बाद में आने वाले उस तक पहुंच भी नहीं सकते. अल्लाह के रसूल ने उन्हें मुहिम पर रवाना किया और उन्हें झंडा अता किया, तो उस वक्त तक वापस नहीं आएगा जब तक अल्लाह ताला ने उन्हें फतह नसीब नहीं कर दी. ప్రవక్త గారు ఆయనకు జెండా ఇచ్చి ఏమన్నారంటే, అల్లా మరియు ఆయన ప్రవక్తని ప్రేమిస్తాడు, ఈయన ద్వారా తప్పకుండా అల్లాహ్ తాలా విజయాన్ని చేకూరుస్తాడు, విజయం లేకోకుండా ఈయన వెనక్కి తిరిగి రాడు అని ఆయన గురించి చెప్పడం జరిగింది. और जिब्राइल उनके दाएं तरफ और మీకాయిల్ उनके బాయే तरफ थे. సుబ్హాన్ అల్లాహ్ సుబ్హాన్. యుద్ధంలో హజరత్ అలీ గారి పక్కన, యాక్చువల్గా ఇది ఈ కొంచెం భాగము నాకు గుర్తున్నంత వరకు అమ్మార్ ఇబ్న్ యాసిర్ గారితో అల్ ముస్తదరక్ లిల్ హాకింలో కూడా ఉంది, కానీ అది కొంచెం జయీఫ్గా ఉంది, అందుకనే సై హదీస్ ఉన్నటువంటిది తీసుకొచ్చాను నేను. ఇందులో హజరత్ హసన్ బిన్ అలీ గారు చెప్తున్నారు, యుద్ధంలో ఆయనకు కుడి ఎడమల పక్కన ఎవరుంటారో తెలుసా? కుడి పక్కన జిబ్రాయిల్, ఎడం పక్కన మీకాయిల్ ఉండేటువంటి వాళ్ళు యుద్ధం చేసేటువంటి సమయంలో. ఎందుకంటే బదర్లో వాళ్ళు పాల్గొన్నారు, ఉహద్లో పాల్గొనడం జరిగింది, తెల్లటి దుస్తులు వేసుకొని వచ్చారు కదా. వాళ్ళు ఎవరితో పాటు నిలబడి పోరాడేవారు అంటే హజరత్ అలీ పక్కన చుట్టూ ఉండి పోరాడేవారు. ఇది హజరత్ హసన్ గారు చెప్తున్నారు. जिब्राइल उनके दाई तरफ थे और मीकाइल उनके बाएं तरफ थे. उन्होंने सफेद और जर्द में से कुछ नहीं छोड़ा, सिर्फ 700 दिरहम है जो उनकी तनख्वाह में से बच गए थे और उनका इरादा यह था कि वो उसके जरिए कोई खादिम खरीद लेंगे. सुभान अल्लाह सुभान. ఇదంతా చెప్తూ హసన్ గారు అంటున్నారు, ఆయన ఇహలోకం వీడినారు కదా, ఆయన తెల్లటి వస్తువులు కానీ లేదా జర్ద్ రంగు పసుపు రంగు వస్తువులు కానీ వదిలి వెళ్ళలేదు మాకు అంటున్నారు. అంటే వెండి వదలలేదు, బంగారము వదిలిపెట్టలేదు. ఏం వదిలిపెట్టారు మా కోసం అంటే 700 దిర్హములు వదిలారు. ఆ 700 దిర్హములు ఎక్కడివయ్యా అంటే ఖలీఫాగా ఆయన చేసినందుకు ఆయన జీతంలో ఇస్తారు కదా, ఆ జీతంలో మిగిలినటువంటి సొమ్ము. అది కూడా ఆయన ఎందుకు ఉంచుకున్నారయ్యా అంటే, ఇప్పుడు ఈ వయసులో ఆయన దాదాపుగా 63 సంవత్సరాల ప్రాయంలో ఇహలోకం వీడడం జరిగింది. ఒక సేవకుణ్ణి కొనుక్కుందాము ఈ వయసులో అని చెప్పేసి ఆయన ఆ డబ్బుల్ని దాచుకోవడం జరిగింది. ఇది హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క నిబద్ధత, నిజాయితీ, పేదరికం, ఆయన యొక్క విశిష్టత, ఆయన యొక్క నిరాడంబరత, ఇది పంచిపోయిండేది వాళ్ళు. ఇంకా అలీ గారి పేరు అరుచుకుంటూ చెప్పండి, జమా చేసుకుంటూ పోండి, ఆస్తులు జమా చేసుకుంటూ పోండి, హరాం జమా చేసుకుంటూ పోండి, అలీ 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 అరుస్తూ ఉండండి, అన్నీ సక్రమంగా జరుగుతాయి. మరి ఆ అలీ స్వయంగా ఇస్లాం యొక్క ఖలీఫా, అంతటి గొప్ప వ్యక్తి, పిల్లలున్నారు, ఏం వదిలిపోయారయ్యా అంటే 700 దిర్హంలు. అది కూడా ఆయన వదిలిపోవాలని పోలే. వాస్తవానికి ఆయన గనక ముందే గనక తెలిసింటే ఈరోజు చనిపోతాను నాకు తెలిసి దానం చేసేవాళ్ళు ఆయన. అది కూడా ఎందుకు పెట్టుకున్నారు, జీతంలో మిగిల్చుకొని సేవకుడు పెట్టుకోవాలా అవసరమైతుంది అని చెప్పేసి సేవకుని కొందామని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది ఆ డబ్బులు కూడా. ఇంతటి మహనీయుడు, ఇంతటి విశిష్టత కలిగినటువంటి వ్యక్తి, ఇస్లాంకి ఇంత సేవ చేసినటువంటి వ్యక్తిని మీరు ఇస్లామీయ చరిత్రలో హజరత్ అలీ గారి తర్వాత ఎవరినైనా తీసుకొచ్చి చూపించగలరా? మరి అటువంటి వ్యక్తి యొక్క విశిష్టతలు చెప్పండియా అంటే ఆ వ్యక్తి యొక్క విశిష్టతలు చెప్పారు. ఊరికే అరుచుకుంటూ కూర్చుంటారు, ఆయన పేరు చెప్పుకుంటూ తప్ప ఆయన గురించి చెప్పరు, ఆయన చరిత్ర చెప్పరు, ఏం తెలియదు. హజరత్ అలీ అంటే హజరత్ అలీ అంతే, అదే పసాలు చెప్తారు తప్ప ఇంకేం తెలియదు. ఇప్పటికన్నా మనం మన తరాల వాళ్ళకు ఈ విశిష్టతలు వివరించాలా, తర్వాతి తరాల వాళ్ళకు ఈ విశిష్టతలను చేరవేయాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి తాబయీన్లు హజరత్ అలీ గారి విశిష్టతలను ముందుకు తీర్చారు. లేకపోతే ఇవి మన దగ్గరకు వచ్చేవిగా అప్పుడున్నటువంటి కాలంలో. మీకు తెలుసు కదా, మిమ్మర్ల మీద తిట్టేటువంటి పరిస్థితి.
ఈ హదీస్ సై ఇబ్నె హిబ్బాన్‌లో 6936, షేక్ నాసిరుద్దీన్ అల్బానీ దీన్ని సహీ అంటారు. మరొక హదీస్ చూద్దాం. ఇంతకు ముందు కూడా చెప్పాను, కాకపోతే వీడియోలో ఇది కట్ అయింది. हज़रत जाबिर बयान फरमाते हैं कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, मेरे पास अरब के सरदार को बुलाओ। उम्मुल मोमिनीन हज़रत आयशा रज़ी अल्लाह तआला अन्हा ने अर्ज़ की, या रसूलल्लाह, क्या आप अरब के सरदार नहीं हैं? तो आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, मैं तो आदम की पूरी औलाद का सरदार हूँ, अली अरब का सरदार है। సుబ్హాన్ అల్లాహ్. ఈ హదీస్ హాకింలో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరోజు ఏమన్నారంటే, అరబ్బుల సర్దార్ని పిలవండి అన్నారు. అమ్మ ఆయిషా గారు అక్కడ ఉన్నారు. యా రసూలుల్లా, మీరు అరబ్బుల సర్దార్ కాదా అని చెప్పేసి అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నేను ఆదం సంతానం యొక్క మొత్తం అందరికీ సర్దార్నే నేను. అలీ అరబ్బుల సర్దార్, అలీని పిలవండి అని చెప్పడం జరిగింది. హజరత్ అలీ గారిని అరబ్బుల యొక్క సర్దార్గా ప్రవక్త గారు చెప్పడం జరిగింది. సయ్యిదుల్ అరబ్ అంటారనమాట. అరబీలో ఏమంటారంటే సయ్యిదుల్ అరబ్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హజరత్ అలీ గారి యొక్క లఖబ్ అది. ఇది హాకింలో 4627. ఇది కూడా సహీ హదీసే. మరొక ఆఖరి నాకు తెలిసి ఈ మజీస్లో 1-2 హదీసులు ఉన్నాయి. ఇది చాలా మంచి హదీసు. ఖైబర్కి సంబంధించినటువంటి వాక్యాన్ని చాలాసార్లు చెప్పాను కదా, సంఘటన. దానికి సంబంధించి ఆ యొక్క మంజర్, ఆ యొక్క సంఘటన, పూర్వాపరాలు, సహాబాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది సహాబాల కొడుకుల ద్వారా మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. अयास बिन सलमा बिन अकू अपने वालिद का यह बयान नकल करते हैं कि हम लोग खैबर की तरफ रवाना हुए। मेरे चचा हजरत आमिर रजी अल्लाह तआला अन्हु उन लोगों को रिज्ज़ पढ़कर सुना रहे थे। वो ये पढ़ रहे थे कि अल्लाह की कसम, अगर अल्लाह ताला ना होता तो हम हिदायत हासिल ना करते, हम सदका ना करते और हम नमाज ना पढ़ते, और हम तेरे फजल से बेनियाज नहीं हो सकते। जब हमारा दुश्मन सामना हो तो हमें साबित कदम रखना और हम पर సకీనత్ నాజిల్ ఫర్మా. హజరత్ ఆమిర్ అనేటువంటి ఒక సహాబీ ఉన్నారు. చాలా గొప్ప సహాబీ. ఎప్పుడైనా సందర్భం వస్తే ఆయన గురించి మాట్లాడుకుందాం. ఇందులో కూడా ఆయన విశిష్టత వస్తుంది. జన్నతి సహాబీ, షహీద్ అయినటువంటి సహాబీ ఆయన. ఆయన ఖైబర్కి యుద్ధానికి వెళ్ళేటప్పుడు హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారితో పాటు వెళ్తున్నారు. ఆయన రిజ్ అంటే మనం పద్యాలు చదువుతామే యుద్ధానికి వెళ్ళేటప్పుడు. మీకు అందరూ కూడా పూర్వకాలంలో చూసే ఉంటారు. తెలుగులో, సాంస్క్రిట్లో కూడా ఇట్లాంటివి చదువుతూ ఉండేవాళ్ళు. అలాగే అరబ్లో కూడా ఇటువంటి పద్య పాదాలను చదువుతూ మన యొక్క విశిష్టతను తెలియజేస్తూ అటుపక్క శత్రువుని కూడా భయం పుట్టించేటువంటి వాళ్ళు. ఆయన ఏం చదువుతున్నారంటే, అల్లా మీద ఒట్టు, అల్లా మీద ప్రమాణం, అల్లాహ్ తాలా గనక తలుచుకోకపోతే మనకు సన్మార్గం లభించేది కాదు, మనం సదఖా చేసే వాళ్ళం కాదు, మనం నమాజ్ చదివే వాళ్ళం కాదు, మనం అల్లాహ్ తాలా యొక్క ఫజల్ని ఈ విధంగా పొందేటువంటి వాళ్ళం కాదు. అందుకే ఓ అల్లాహ్, మాకు శత్రువుల ముందు నిలబడినప్పుడు మాకు సాబిత్ కదం రఖనా, మాకు నిలకన్ను ప్రసాదించు, మా కాళ్ళకు నిలకన్ను ప్రసాదించు, మరియు హంపర్ సకీనత్ నాజిల్ ఫర్మా, మా మీద ప్రశాంతతను ఆవరింపజేయి, మాలో భయాన్ని పుట్టించద్దు, మాకు ప్రశాంతతను కలిగించు. ఆయన దువా చేశారనమాట. ఈ దువా చేస్తే नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने दरियाफ्त किया, ये कौन शख्स है? लोगों ने बताया, ये आमिर है. ఈ పద్యపాదాలు విని ప్రవక్త గారు ఏమన్నారంటే, ఎవరు ఇది చదువుతా అనేది అని చెప్పేసి అన్నారు. ప్రజలు అన్నారు, ఆమిర్ అని చెప్పేసి అన్నారు. నబీ అక్రమ్ సల్లల్లాహు अलैहि वसल्लम ने फरमाया, उसे आमिर तुम्हारा परवरदिगार तुम्हारी मगफिरत करे. ప్రవక్త గారు ఏమన్నారు, ఆమిర్ అల్లాహ్ తాలా నిన్ను మన్నించి నీ యొక్క మగ్ఫిరత్ జరగని అని చెప్పేసి అన్నారు. ట్విస్ట్ ఏమిటంటే, ప్రవక్త గారు ఎవరి గురించైనా ఈ మాట అన్నారంటే అతను షహీద్ అయిపోయినట్టే. ఇది సహాబాలందరికీ తెలుసు. అందుకే नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम जब भी बतौर खास किसी शख्स के लिए दुआए मगफिरत करते थे तो वो शख्स शहीद हो जाता था. सुभान अल्लाह. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలుసు, అల్లాహ్ తాలా ఆయన నోటి వెంట ఆ యొక్క మగ్ఫిరత్ దువా ఇచ్చారు. హజరత్ उमर रजी अल्लाह तआला ने अर्ज की, या रसूलल्लाह, अगर आप हमें आमिर के जरिए नफा हासिल करने देते, यानी उनके जिंदा रहने की दुआ देते तो बेहतर था. అంటే ఈ మాట వినగానే హజరత్ ఉమర్ గారు ఏమన్నారంటే, ఈయన షహీద్ అయిపోవడం కారణం ఖాయం, యా రసూలుల్లా, మీరు ఆయన షహీద్ అయ్యే కంటే మాతో పాటు ఆమిర్ బతికి ఉండి ఆయన యొక్క శుభాల్ని మేము కూడా పొందేటట్టు దువా చేస్తే బాగుండేది కదా అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రావి कहते हैं कि जब हम खैबर को आ गए तो मरहब अपनी तलवार लहराता हुआ निकला और वो उनका बादशाह था, वो ये कह रहा था. ఇది ఇంకా ఖైబర్కి వచ్చేసారు. ఈ విధంగా పరిస్థితి ఉంది.
అక్కడ మరహబ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ కోట యొక్క రాజు, వాడు యూదుల యొక్క రాజు. చాలా బలవంతుడు, బలాఢ్యుడు. అతన్ని అంతకుముందు మనం 2 సైన్యాల్ని పంపించినా గూడక అతని వలనే ఓడించలేకపోయామనమాట. ఆ 2 సైన్యాలు గూడా వెనక్కి రావడం జరిగింది. అతనికి తన యొక్క శక్తి మీద అపారమైనటువంటి నమ్మకం. పెద్ద జంగ్జు, యుద్ధంలో ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి. అతడు ఏమంటున్నాడంటే మన సైన్యాన్ని చూసి హజరత్ ఆమీర్ గారు ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఉన్నారు. హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఉన్నారు. ముందు ఆమీర్ గారు వెళ్ళడం జరిగింది. హజరత్ అలీ గారి కంటే ముందు ఆమీర్ గారు వెళ్ళారు. వాడు ఏమంటున్నాడు అంటే కత్తిని తిప్పుతూ, నేను మరహబ్‌ని. ఖైబర్ ఏ బాత్ జానతా హై కి మై మరహబ్ హూ. मैं हथियार लहराता हूँ और तजुर्बाकार बहादुर हूँ उस वक्त जब जंग भड़क उठती है నేను మరహబ్ని, నేను కత్తి తిప్పుతున్నాను, నేను మరహబ్ని, ఇది ఖైబర్ మొత్తం తెలుసు, నేను బలాఢ్యుణ్ణి, నేను ధీరుణ్ణి, ఇది ఖైబర్ మొత్తం తెలుసు, నేను యుద్ధంలోకి దిగానంటే అని చెప్పేసి అతడు బీరాలు పలుకుతూ ఉన్నాడు. तो हजरत आमिर रजी अल्लाह तआला अन्हु मैदान में उतरे. उन्होंने कहा खैबर ये बात जानता है कि मैं आमिर हूँ, मैं हथियार उठाए हुए తజుర్బాకార్ బహాదుర్ హుం. ఈయన కూడా తగ్గకుండా ఏమన్నారు, ఖైబర్కి ఈ విషయం తెలుసు, నేను ఆమిరని, నేను కూడా యుద్ధంలో బలాఢ్యుణ్ణి, నేను కూడా కత్తి తిప్పుతున్నానని చెప్పేసి సవాల్ చేశారు. उन दोनों ने एक दूसरे पर हमला किया तो मरहब की तलवार हजरत आमिर रजी अल्लाह तआला अन्हु के घोड़े को लगी. फिर वो बेकाबू हुआ तो उनकी तलवार पलटकर उन्हीं को लग गई. उस तलवार ने उनकी रग को काट दिया और उसकी वजह से उनका इंतकाल हो गया. అల్లాహ్ అక్బర్. ఏం జరిగింది, యుద్ధం స్టార్ట్ అయింది, ఆమిర్ గారు వెళ్ళారు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు మర్హబ్ యొక్క కత్తి వేటుకు ఆ కత్తి వేటు అనేది ఆమిర్ గారి యొక్క గుర్రానికి తగలడంతో ఆయన కంట్రోల్ తప్పిందనమాట. గుర్రం కంట్రోల్ తప్పింది. ఆ కంట్రోల్ తప్పడంలో వేటు వేయాల్సినటువంటి ఆయన కత్తి స్వయంగా ఆయనకు తగిలి ఇక్కడ గొంతు దగ్గర ఉన్నటువంటి నరం తెగిపోవడం జరిగింది. దాంతో ఆయన ఇహలోకం విడడం జరిగింది. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అయితే దూరంగా ఉన్నటువంటి సహాబాలు ఇది చూసి ఏమనుకున్నారంటే వారు ఈయన భయపడి ఏమన్నా ఆత్మహత్య చేసుకున్నారేమో అని వాళ్ళకి అనిపించింది అనమాట. नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम के कुछ सहाबा इकराम रजी अल्लाह तआला अन्हुम ने कहा आमिर का अमल बातिल हो गया क्योंकि उसने खुद खुशी कर ली है. అల్లాహ్ అక్బర్ కబీర్. చూడండి, గలత్ ఫెహమీ అంటారే, పొరపాట్లు అనేవి ఎంత త్వరగా వ్యాప్తి చెందుతాయంటే అప్పుడే డెసిషన్ కూడా తీసుకున్నారు కొంతమంది, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి. తో మై రోతా హువా, ఎవరైతే మనకి ఈ హదీస్ను ఉల్లేఖిస్తున్నారో ఆయన కొడుకు అంటే ఆమిర్ గారి యొక్క సంతానం. मैं रोता हुआ नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की खिदमत में हाजिर हुआ. मैंने अर्ज की या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम हजरत आमिर रजी अल्लाह तआला अन्हु का అమల్ బాతిల్ హో గయా. ఆయన కూడా ఏం చెప్పారు, యా రసూలుల్లాహ్ నా తండ్రి యొక్క అమాలన్నీ బాతిల్ అయిపోయాయి, వృధా అయిపోయాయని ఏడ్చుకుంటూ వెళ్ళారన్నమాట. నబీ అక్రమ్ నే దర్యాఫ్త్ కియా కిస్నే యే కహా, ఎవరన్నారు ఈ మాట. मैंने कहा आपके असहाब में से कुछ लोग कह रहे थे, మీ సహాబాల్లో కొంతమంది ఈ విధంగా అన్నారు అన్నారు. నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం ने फरमाया जी नहीं बल्कि उसे 2 మర్తబా అజ్ర్ మిలేగా. సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్. ఎందుకు, ఆయన తన మొత్తం శక్తినంతా వాడి యుద్ధానికి వెళ్ళాడు, మరియు యుద్ధం చేసేటువంటి పూర్తి నియత ఆయనకుంది, మరి పొరపాటున షహీద్ కూడా అవ్వడం జరిగింది. ఆ యుద్ధంలో భాగంగా షహీద్ అవ్వడం కాబట్టి ఆయనకు 2 పుణ్యాలు ఉన్నాయని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. उसे 2 गुना अजर है, 2 मर्तबा अजर मिलेगा. नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने मुझे हजरत अली इब्न अबी तालिब की तरफ भेजा. मैं उनके पास आया तो उनकी आंखें दुखने आई हुई थी, यानी आशोब चशम थी. नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया आज मैं झंडा उस शख्स को दूंगा जो अल्लाह और उसके रसूल से मोहब्बत रखता है और अल्लाह और उसके रसूल भी उससे मोहब्बत रखते हैं. ఇప్పుడు అల్లాహ్ తాలా యొక్క ప్రవక్త గారు ఇప్పుడు హజరత్ అలీ గారిని పంపడం జరిగింది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ షికస్ జరిగింది, మన లీడర్ ఓడిపోవడం జరిగింది, మన లీడర్ షహీద్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈయన కుమారునికి ఆమిర్ కుమారునికే చెప్పారంట, అలీ ఎక్కడున్నారో పిలుచుకొని రాపోండి అని. అప్పుడు పిలుచుకొచ్చారు. ఇప్పుడు నేను జెండా ఎవరికి ఇవ్వబోతున్నాను అంటే ఈయన ద్వారా అల్లాహ్ తాలా మనకు విజయం చేకూరుస్తాడు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఈయన్ని ప్రేమిస్తున్నారు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ఆ వ్యక్తి ప్రేమిస్తున్నాడు అని అప్పుడు ఆయనకు కళ్ళకలకుండేది, ఆయన పిలుచుకొని రావడం జరిగింది. नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने के पास आया तो नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने अपना लुआब दहन उन्हें लगाया तो वो ठीक हो गए. नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने उन्हें झंडा अता किया, मरहब निकला और वो फिर उनसे यही शेर पड़ा,
తో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో జెండా తీసుకొని హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు కోట ద్వారం దగ్గరికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ సేమ్ మర్హబ్ అదే మాటలు చెప్పాడు. ఖైబర్ ఏ బాత్ జానతా హై కి మై మర్హబ్ హూँ, హత్యార్ లెహరాతే హుయే హూँ ఔర్ తజుర్బాకార్ జంగ్జూ హూँ. సేమ్ అదే మాటలే ఆమీర్ గారు చెప్పారు. ఖైబర్‌కి ఈ విషయం తెలుసు. నేను మర్హబ్‌ని, కత్తి తిప్పుతున్నటువంటి బలాఢ్యుడిని, ధీరుడిని అని చెప్పేసి గొప్పలు పలుకుతున్నారు. ఇప్పుడు హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారు చెప్పేటువంటి మాటలు మీరు బాగా వినాలా. ఈ కొంచెం పార్ట్ ఇక్కడ నుంచి మీకు బుఖారీలో కూడా దొరుకుతుంది. సేమ్ అల్ఫాజులతో కొంచెం అటు ఇటుతో బుఖారీలో కూడా ఈ హదీస్ దొరుకుతుంది. तो हजरत अली रजी अल्लाह तआला अन्हु ने कहा, मैं वो शख्स हूँ जिसकी माँ ने उसका नाम हैदर रखा था. నేను ఏ వ్యక్తిని అంటే నా తల్లి నా పేరు హైదర్ పెట్టింది. హైదర్ అనేటువంటిది ఒక పులి కింద మీరు చెప్పచ్చు. ఎగిరి తిరిగి వేటు వేస్తుందే అది హైదర్ అన్నమాట. అందుకే ప్రవక్త హజరత్ అలీ గారి యొక్క ఒక బిరుదు ఏముంటుంటుంది, హైదరే కర్రార్ అంటాం. హైదరే కర్రార్ అంటే తిరిగి తిరిగి గాల్లో తిరిగి తిరిగి వేటు వేస్తారే ఆ వ్యక్తిని హైదరే కర్రార్ అంటాం. పలట్ పలట్ కర్ వార్ కర్నే వాలా. వెనక్కి తిరిగి ఇట్లా గాల్లో ఎగిరి రివర్స్‌లో మీరు చూసే ఉంటారు. వెనక్కి తిరిగి వేటు వేస్తారే ఇట్లా తిరిగి ఆ వ్యక్తిని హైదరే కర్రార్ అంటారన్నమాట. నా తల్లి నాకు పెట్టిన పేరేమిటో తెలుసా? హైదర్. జో జంగల్ కే షేర్ కి తరహా హై. ఏమంటున్నారు హజరత్ అలీ గారు? అడవి సింహం, జంగల్ కి షేర్ కి తరహా హూँ, జిసే దేఖనే సే డర్ లగ్తా హై. నేను ఎటువంటి సింహాన్ని అంటే, ఎటువంటి అడవి సింహాన్ని అంటే నన్ను చూడడానికి కూడా భయమేస్తుంది. మై मैं सनद रह यानी मापने के बड़े बर्तन के जरिए माप कर पूरा सा देता हूं, यानी दुश्मन को बड़ी तेजी से खत्ल कर देता हूं. ఆయన విశిష్టతల్లో ఇంకో విశిష్టత ఏం చెప్పారంటే ఆయన ధైర్యం గురించి, నేను ఎటువంటి వ్యక్తిని అంటే కొలిచే పాత్రలో పెద్ద పాత్ర ఉంటుంది కదా, ఆ పెద్ద పాత్రతో కొలిచినప్పుడు ఏమవుతుంది, మనం చిన్న తూకమైనా పెద్ద తూకమైనా తొందరగా తీసి ఆ పక్క తూకం ఇవ్వచ్చు. నేను అటువంటి పాత్రల్లో పెద్ద పాత్రని సా వంటి వాడిని అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు ఎంత పెద్ద బలాఢ్యునివైనా నేను తొందరగా నిన్ను మట్టి కరిపిస్తాను అని ఆయన చెప్పడం జరిగింది అన్నమాట. ఎంత ధనరాశి ఉన్నా సరే, ఎంత బియ్యం ఉన్నా సరే, మనం పెద్ద పాత్ర తీసుకున్నామంటే తొందరగా అయిపోతుంది. ఆ విధంగా నీ కథ నేను తొందరగా ముగిచ్చేస్తాను అని చెప్పేసి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు చెప్పడం జరిగింది. रावी कहते हैं कि हजरत अली रदी अल्लाह तआला अन्हु ने उस पर वार करके मरहब का सर चीर कर उसे मार दिया, तो फतह हजरत अली इब्न अबी तालिब रदी अल्लाह तआला अन्हु के हाथों नसीब हुई. सुभान अल्लाह. ఇంతమంది షహీదులైనారు, ఇంతమంది ముందుకు వెళ్ళారు. ఆ బీరాలు పలుకుతానటువంటి మర్హబ్ని మాటలతోనూ చేతలతోనూ ఓడించినటువంటి వ్యక్తి ఎవరంటే హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు. ఆయన చేతుల మీదుగా మనకు ఖైబర్ యొక్క విజయాన్ని అల్లాహ్ తఆలా అందించడం జరిగింది. మదీనాకి వెళ్ళండి, ఖైబర్ యొక్క కోటలు ఈ రోజుకి కూడా హజరత్ అలీ గారి యొక్క పేరును ఎలుగెత్తి చాటుతూ ఉంటాయి. ఎందుకంటే ఖయామత్ వరకు ఫాతే ఖైబర్ ఎవరంటే అది హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు మాత్రమే. ఈ హదీస్ మనకు ఇబ్నే హిబ్బాన్‌లో సహీ హదీస్ 6935వ నంబర్ హదీస్. దీన్ని నాసిరుద్దీన్ అల్బానీ మరియు షేక్ అర్నౌత్ ఇద్దరు కూడా సహీగా చెప్పడం జరిగింది. హజరత్ అలీ రలియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఖిలాఫత్ కాలంలో అత్యంత పెద్ద సమస్య వచ్చినటువంటిది ఏమిటి అంటే ఖారిజీలు ఉత్పన్నమయ్యారు. అంటే హజరత్ అలీ రలియల్లాహు తాలా అన్హు గారు మరియు హజరత్ అమీరే మావియా రలియల్లాహు తాలా అన్హు గారు ఈ ఇద్దరి మధ్య యుద్ధంలో ఒక వర్గం బయటకొచ్చింది. అంటే ఇటుపక్క ఉండము, అటుపక్క ఉండము, వీళ్ళిద్దరూ కూడా తప్పు చేస్తున్నారని చెప్పేసి ఒక వర్గం బయటకొచ్చింది. దాదాపుగా 6-7 వేల మంది బయటికొచ్చి హురూరియా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. హరోరా అని కూడా దాన్ని పేరుతో పిలుస్తారు. ఆ జమాత్‌ని అసహాబే హురూర్ అని చెప్పేసి అంటారు. అక్కడికొచ్చి హజరత్ అలీ గారితో యుద్ధానికి సిద్ధమయ్యారనమాట. వాళ్ళని ఏమంటారంటే ఖార్జీలు అంటారు. వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందే చెప్పడం జరిగింది. ఇన్షాల్లా వారి గురించి, వారి మీద జరిగిన యుద్ధం, హజరత్ అలీ గారికి దొరికినటువంటి బిషారత్ ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. उबैदा सलमानी बयान करते हैं कि हजरत अली रजी अल्लाह तआला अन्हु ने खारजियों का जिक्र करते हुए फरमाया, उनमें एक ऐसा शख्स होगा जिसका एक हाथ छोटा होगा. रावी को शक है, शायद ये अल्फाज है कि एक हाथ नामुकम्मल होगा. अगर तुम लोग फक्र का इजहार ना करो
तो मैं तुम लोगों को बताता हूँ कि अल्लाह ताला ने उन लो उन लोगों के साथ जंग करने वालों के लिए अपनी नबी सल्लल्लाहु अलैहि वसल्लम की ज़ुबानी क्या वईद किया है। और रिवायत रावी कहते हैं कि मैंने हज़रत अली रज़ी अल्लाह तआला अन्हु से दरियाफ़्त किया, क्या सॉरी उनसे जंग करने वालों के लिए अपने नबी की ज़ुबानी क्या वादा किया है? रावी कहते हैं कि क्या आपने खुद उनसे सुना? तो हज़रत अली रज़ी अल्लाह तआला अन्हु ने फरमाया, मैंने खुद नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की ज़ुबानी ये बात सुनी है कि उन्होंने फरमाया, जी हाँ, रब्बे काबा की कसम, जी हाँ, रब्बे काबा की कसम, जी हाँ, रब्बे काबा की कसम। దీని యొక్క అర్థం ఏమిటి అంటే, హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఖారిజీలతో యుద్ధానికి సిద్ధమయ్యారు. అప్పుడు తన వద్ద ఉన్నటువంటి సైన్యంతో ఆయన అంటున్నారు, మీరు ఈ విషయం మీద గొప్పలు చెప్పుకోమంటే, చూడండి సెంటెన్స్ బాగా వినండి. మీరు ఈ విషయం మీద గొప్పలు చెప్పుకోమంటే, అల్లాహ్ తాలా ఈ ఖారిజీలతో యుద్ధం చేసేటువంటి సైన్యానికి ఇచ్చినటువంటి వాగ్దానం, శుభవార్తకు సంబంధించినటువంటి ఒక శుభవార్తను అల్లాహ్ తమ ప్రవక్త యొక్క పవిత్రమైనటువంటి నాలుక ద్వారా తెలియజేశారు. అది నేను మీకు చెప్తాను అని చెప్పేసి అన్నారు. కానీ మీరు దీని మీద ఫఖర్ చేయకూడదు అని. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అడిగారు, మీరు స్వయంగా ఆయన నుంచి విన్నారా అని చెప్పేసి. అప్పుడు హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఎంత ఉద్వేగానికి గురవుతారంటే, ఇంకొక రివాయతులో వస్తుంది, నేను ఆకాశం నుంచి రాలి పడిపోవడానికి, దూకడానికి ఇష్టపడతాను. కానీ ప్రవక్త గారి మీద ఒక్క అబద్ధపు మాటను కూడా నేను చెప్పడానికి ఇష్టపడను అని చెప్పేసి, రబ్బె కాబాకి కసం, రబ్బె కాబాకి కసం, రబ్బె కాబాకి కసం, కాబా ప్రభువు సాక్షి, కాబా ప్రభువు సాక్షి, కాబా ప్రభువు సాక్షి, ప్రవక్త గారు నాకు ఈ శుభవార్త ఇచ్చారు అని చెప్పడం జరిగింది. హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు చేసినటువంటి ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో, ఇది ఆయనకు, ఆయన సైన్యానికి మొత్తం ప్రవక్త గారి దగ్గర నుంచి శుభవార్త ఉందన్నమాట. ఈ ఖారిజీల యొక్క లక్షణం వారి గురించి చూడండి. హజరత్ ఉబైదుల్లా బిన్ అబూ రాఫీ రదియల్లాహు తఆలా అన్హు బయాన్ కర్తే హై కి జబ్ హురూరియా, అది ఇందాక చెప్పాను కదా, వీళ్ళందరూ హజరత్ అలీ గారి దగ్గర నుంచి సైన్యంలో నుంచి వేరై హురూరియా అనేటువంటి ప్రాంతంలో వెళ్ళారు. వాళ్ళని ఖారిజీలు అంటారు. हुरूरिया यानी खारजियों ने ज़ुहूर किया तो हज़रत अली रज़ी अल्लाह तआला अन्हु के साथ थे। उन लोगों ने कहा सालिस सिर्फ अल्लाह ताला हो सकता है। हज़रत अली रज़ी अल्लाह तआला अन्हु ने फरमाया अल्फाज़ हक है। వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ వాదన ఏమిటి అంటే, వాస్తవానికి ఏం జరిగిందంటే జంగే సిఫిన్‌లో ఎండ్‌కొచ్చినప్పుడు యుద్ధం ఆగిపోయింది. చర్చలకు హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారు, హజరత్ అమీరే మావియా గారు సిద్ధమయ్యారు. అయితే దాన్ని నిర్ణయం చేయడానికి హకంగా మూడో వ్యక్తిని నియమించారు. ఆ మూడో వ్యక్తి ఎవరు అంటే, ఒకరొచ్చేసి అమర్ ఇబ్న్ ఆస్, ఇంకొకరిని ఎవరిని నియమించారు, అబూ మూసా అషరీ రజియల్లాహు తఆలా అన్హు గారిని నియమించారు. ఇక్కడ దుర్బుద్ధి పుట్టినటువంటి ఈ ఖారిజీలు, అంటే ఇంతకుముందు వీళ్ళు హజరత్ అలీ తరఫునే ఉన్నారు, ఆ సైన్యంలోనే ఉన్నారు, పోరాడుతున్నారు. ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఈ చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఈ చర్చల్లో నిర్ణయం ఎవరు తీసుకుంటారు, ఫైస్లా ఎవరు, నిర్ణయం ఎవరు వినిపిస్తారంటే, హజరత్ అలీ గారి తరఫు నుంచి అబూ మూసా అషరీ గారిని పెట్టారు. అమీరే మావియా గారి తరఫు నుంచి మనకు అమర్ ఇబ్న్ ఆస్ రజియల్లాహు తఆలా అన్హు గారిని పెట్టడం జరిగింది. ఇది వీళ్ళకి నచ్చలేదు. మీరు ఎలా పెడతారు మూడో వ్యక్తిని? అల్లా గదా మూడో వ్యక్తి ఫైస్లా చేయాల్సింది. మీ వెంట మేము పోరాడడానికి వచ్చాం. మీరు కరెక్ట్‌గా ఉండి ఉంటే మీరు పోరాడతారు, మీతో మేము వెంటొచ్చాం. ఇప్పుడు మీరు వెనక్కెందుకు తగ్గుతారు? అంటే ఏదో లోపం ఉంది. మీరు ఈ విధంగా ఫైస్లా చేయలేరు అని చెప్పేసి బయటకొస్తారు. వాళ్ళొచ్చి హజరత్ అలీ గారితో గొడవ పడుతున్నారు. ఏమని? సాలిస్ సిర్ఫ్ అల్లా హో సక్తా హై. ఇంకో మాట ఏమంటారంటే, అల్లా యొక్క హుకుం తప్ప ఇంకెవరిది నడవకూడదు. హాకిం కేవలం అల్లాహ్ తఆలా మాత్రమే అవుతాడు. ఆయనే నిర్ణయం చేయాలి. మీరెట్లా అల్లా యొక్క విషయంలో మధ్యలో వ్యక్తిని పెట్టుకున్నారు అని చెప్పేసి కొట్లాడతారు. హజరత్ అలీ గారు అంటారు, ఖురాన్ యొక్క ఆయత్ చదువుతారు కదా వాళ్ళు, ఆప్నే ఫర్మాయా అల్ఫాజ్ హక్ హై. చెప్పినటువంటిది నిజమే. మీరు చెప్పినటువంటి వాక్యం కరెక్టే. అంత మాత్రం ఎవరన్నా ఒక పెద్ద వ్యక్తికి మనం ఖురాన్‌లో ఈ ఆయత్ ఉంది గదా అంటే, ముందు ఏమంటాడు, మనకు 4 బూతులు మాట్లాడతారు. పెద్ద చదివినావా నువ్వు? నువ్వు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు మదరసాలో చదివొచ్చినావా? నీ యోగ్యత ఎంత? నీకు అరబీ మాట్లాడేదొచ్చా? నీకు అరబీ చదివేసొచ్చా? ఇట్లాంటిదంటారు. ప్రవక్త గారి సహాబాలు అట్లా కాదు. నువ్వు చెప్పినటువంటి ఆయత్ వాస్తవమే. ఆప్‌కే అల్ఫాజ్ సహీ హై. లేకిన్ ఉస్‌కే జరియే బాతిల్ మఫ్హూమ్ మురాద్ లియా జా రహా హై. నువ్వు చెప్పినటువంటి ఆయత్ కరెక్టే. కానీ నువ్వు దాంట్లో నుంచి భావం ఏదైతే తీసుకుంటున్నావో అది తప్పు అని సున్నితంగా చెప్పారు. ఇంత ధైర్యము మన యొక్క పెద్దలకు వస్తే అంటే ఎవ్వరు కూడా గుమ్రా గారు. నేను దానికి ఛాలెంజ్ చేసి చెప్తాను.
ఇంకా ఎవరైతే స్వయంగా గుమ్రా అవ్వాలనుకుంటున్నాడో అతను వేరే విషయం. ఎందుకు ఎక్కువ మంది యువత గుమ్రా అవుతారంటే, వీళ్ళు ఏదైతే ప్రశ్నలు వేస్తారో దాన్ని సరిగ్గా సమాధానం ఇవ్వరనమాట. వాళ్ళు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకోకుండా ఏం చేస్తారు, నువ్వు గుమ్రా అయ్యావనో, లేకపోతే నీ మైండ్ చెడిపోయిందనో, నీకు తెలుసా అని నీచంగా మాట్లాడడమో, నీకేం పెద్ద ఇల్ముందని ఇట్లాంటివి హదీసులు బయాన్ చేస్తా ఉన్నామో, ఇట్లాంటివి వాళ్ళను డిగ్రేడ్ చేసే ప్రయత్నంలో ఏం జరుగుతుంది అంటే, వాళ్ళ మీద దుష్మని, నఫరత్ పెరిగిపోయి వీళ్ళు ఇంకా వ్యతిరేకంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మనం హజరత్ అలీ గారి నుంచి ఈ సీరత్‌లో నేర్చుకోవాలి మనం. ఎవరైనా ఇట్లాంటిది ఖురాన్ ఆయత్ తీసుకొచ్చి వాడు తప్పుగా చెప్తున్నాడు అంటే, ఆయత్ కరెక్టే భయ్, అది హక్. అది అల్లాహ్ తఆలా ఇచ్చింది. కానీ నువ్వు అర్థం తప్పుగా అన్వయిస్తున్నావు చూసుకో అన్నారు. नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने कुछ लोगों का हुलिया बयान किया था। मैं उन लोगों में मैं उन लोगों में अ, वो हवाले वो हुलिये को देख रहा हूँ। ये लोग अपनी ज़ुबानों के ज़रिए हक बयान करते हैं, यानी कुरान पढ़ते हैं, लेकिन वो उससे आगे नहीं जा सकते। ఇంకో రివాయత్‌లో వస్తుంది, వాళ్ళు ఖురాన్ చదువుతారు గానీ, అది వాళ్ళ కంఠంలో నుంచి కిందకి దిగదు. వీళ్ళ గురించి చెప్పిండేది. నీ గురించి, నా గురించి గాదు ఇవి చెప్పిండేది ఈ మాట. ఇది వచ్చేసి ఎవరి గురించైతే చెప్పారో వాళ్ళ గురించి చెప్పరు గానీ, ఈ ఒక్క మిస్రా ఉంటుందే, ఖురాన్ చదువుతారు గానీ వాళ్ళకి లోపలికి దిగదు అని చెప్పేసి, ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళ గురించి చెప్తా ఉంటారనమాట. ఇది ఖారిజీల గురించి ప్రవక్త గారు చెప్పింది. ఖురాన్ చదువుతారు. వీళ్ళు చెప్పింది కూడా హజరత్ అలీ గారి దగ్గర ఏంటి? ఖురాన్ యొక్క ఆయతే. కానీ దాని యొక్క అర్థం సరిగా వాళ్ళు అర్థం చేసుకోలేదు. అందుకే ప్రవక్త గారు ఏమన్నారంటే, వీళ్ళు ఖురాన్ చదువుతారు గానీ, అది వారి గొంతుల్లోంచి కిందకి కూడా దిగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా ప్రవక్త గారంటారు సహాబాలతో, సహాబాలారా మీరు వారి యొక్క ఖురాన్‌ను చూస్తే మీరు రష్క్ చేస్తారు. ఏం చదువుతారయ్యా ఖురాన్ అని చెప్పేసి. వారి నమాజుల్ని చూసి మీ నమాజులు తక్కువేమో అని భావిస్తారు మీరు. ఎందుకంటే వాళ్ళు నమాజులు చేస్తా ముసల్లాల మీద నిద్రపోయేవారు రోజు. అంత భక్తి అన్నమాట వాళ్ళకు. అల్లాహ్ తఆలా అంటే అంతగా నమాజులు చేసేవాళ్ళు. వాళ్ళ రోజాలు, ఉపవాసాలను చూసి మీరు తక్కువగా భావిస్తారు సహాబాలంటున్నారు ప్రవక్త గారు. కానీ వాళ్ళు మతంలో నుంచి ఏ విధంగా వెళ్ళిపోతారు అంటే, బాణం ఏ విధంగా అయితే శరీరంలో నుంచి చొచ్చుకొని బయటికి వెళ్ళిపోతుందో, ఆ విధంగా మతంలో నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు అంటారు. అందుకే వాళ్ళని ఏమంటారంటే ఖారిజీ అంటారు. అంటే బయటికి వెళ్ళిపోయినటువంటి వాడు అని. ప్రవక్త గారు అంటున్నారు, లేకిన్ ఓ ఉస్సే ఆగే నహీ జాతా. ఆ ఖురాన్ వారి యొక్క గొంతు నుండి కిందికి రాదు. అంటే మనసులోకి చేరదది. हज़रत अली रज़ी अल्लाह तआला अन्हु ने अपने हलक की तरफ इशारा कर दिया और ये कहा, और वो अल्लाह ताला के नज़दीक उसके मखलूक के सबसे ज़्यादा నాపసందీదా లోగ్ हैं. ఇంకా హజరత్ అలీ గారు ఏమన్నారు, ఇటువంటి వ్యక్తుల గురించి ప్రవక్త గారు ఏమన్నారంటే, అల్లాహ్ వద్ద వీరు అత్యంత నీచమైనటువంటి వ్యక్తులు, నీచమైనటువంటి సృష్టిగా అల్లాహ్ తాలా వీళ్ళని చూస్తాడు అని చెప్పడం జరిగింది. ఇంకొక రివాయత్‌లో ప్రవక్త గారు అంటారు, ఖార్జియా జహన్నంకి కుత్తే హై, ఆగ్‌కి కుత్తే హై అంటారు. నరకం యొక్క కుక్కలు అని కూడా ప్రవక్త గారు చెప్పడం జరుగుతుంది. और एक सियाह फाम शख्स है जिसका एक हाथ औरत की छाती की तरह है। जब हजरत अली रजी अल्लाह तआला अन्हु ने लोगों को कत्ल कर दिया तो फरमाया, इस बात का जायजा लो कि ये उनमें से है या नहीं। तो हजरत अली रजी अल्लाह तआला अन्हु ने फरमाया, लोगों ने जाकर जायजा लिया लेकिन उनको वो शख्स नहीं मिला. హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు చెప్పేశారు. ఇంకొన్ని రివాయతుల్లో మనకి ఏమొస్తుందంటే, 6000 మందిలో హజరత్ అలీ గారి యొక్క ఈ బయాన్ వల్ల, అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ గారి యొక్క బయాన్ వల్ల దాదాపుగా 2-3 వేల మంది వెనక్కి వచ్చేస్తారు. ఇంకా 3000 మంది 4000 మంది మిగులుతారు. వారితో యుద్ధం చేయడం జరుగుతుంది. ఒక్కరు కూడా మిగలరు, అందరూ చనిపోతారు. అప్పుడు హజరత్ అలీ గారికి ఒక విషయం గుర్తొస్తుందన్నమాట. ప్రవక్త గారు ఏం చెప్తారంటే, ఆ ఖారిజీల్లో ఒక వ్యక్తి ఉంటాడు. అతని ఒక చెయ్యి నల్లబడిపోయి ఉంటుంది. సియాఫామే నల్లబడిపోయి ఉంటుంది. మరియు అది బక్కగా ఉంటుందన్నమాట. అంటే ఇటుపక్కేమో బావుంటుంది. ఈ చెయ్యి మాత్రం బక్కగా కేవలం ఎముక మాత్రమే కనిపించేలా కొంతమందికి ఉంటుంది చూడండి. అట్లా ఒక చెయ్యి ఉంటుంది అతనికి. వీడు గనక ఉన్నాడు అంటే నువ్వు ఖార్జీలతోనే యుద్ధం చేసినట్టే అని చెప్పేసి ప్రవక్త గారు ఈ గుర్తును కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఇప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత హజరత్ అలీ గారు ఇట్లాంటి ఒక వ్యక్తి దీంట్లో ఉంటాడని చెప్పేసి నాకు ప్రవక్త గారు చెప్పారు. వెళ్లి ఆ సైన్యంలో ఉన్నాడేమో, ఆ పడినటువంటి శవాల్లో ఉన్నాడేమో వెతికి రండి అంటారు. వెతికితే దొరకడు. దొరక్కపోతే तो हजरत अली रज़ी अल्लाह तआला अन्हु ने फरमाया, तुम लोग वापस जाओ, अल्लाह की कसम ना तो मैंने गलत बयानी की और ना ही मेरे साथ गलत बयानी की गई. అల్లాహ్ మీద ఒట్టు మీరు మళ్ళీ వెళ్ళండి. నేను అబద్ధం చెప్పడం లేదు, నాతో కూడా అబద్ధం చెప్పబడలేదు. ఎందుకంటే నాకు చెప్పింది ఎవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు.
ये बात उन्होंने दोबारा इरशाद फरमाया, 2 या 3 बार इरशाद फरमाया और फिर फरमाया ऐसा शख्स उन लोगों को एक खंडर में मिल गया. ఒక ఖండర్ అంటే ఒక ఏమంటారు? ఒక గుంత ఉన్నది. ఆ గుంతలో పడిపోయినాడనమాట. ఆ వ్యక్తి ఆ గుంతలో దొరికినాడు. उसे लेकर आए यहाँ तक कि हज़रत अली रज़ी अल्लाह तआला अन्हु के सामने रख दिया. उबैदुल्लाह नामी रावी कहते हैं कि मैं उन खवारिज के वाक़िए और हज़रत अली रज़ी अल्लाह तआला अन्हु के बारे में उस बयान के वक़्त मौजूद था. ఈ రావి అంటున్నారు, నేను ఆ సైన్యంలో ఉన్నాను. ఈ మాటలు చెప్పేటప్పుడు నేను హజరత్ అలీ గారి దగ్గర ఉన్నాను. అటువంటి వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి అందులో ఉన్నాడు. ఇది ఖారిజీలకు సంబంధించినటువంటి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు చేసినటువంటి యుద్ధం. అందులో ప్రవక్త గారి బషారతులు, దానికి సంబంధించి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క సైన్యానికి ప్రవక్త గారు ఇచ్చినటువంటి శుభవార్త, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈ ఖారిజీలు ఎవరో తెలుసా? మీకు అది తవీల్ అవుతుంది గానీ హదీస్ బుఖారీలో దొరుకుతుంది మీకు. ఈ ఖారిజీలు ఎవరంటే, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాలే గనీమత్ అంటే యుద్ధ ప్రాప్తిని పంచుతూ ఉంటారు. ఒక వ్యక్తి వస్తాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహకు భయపడు, సరిగ్గా పంచు అంటారనమాట. అప్పుడు హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు అంటారు, యా రసూలల్లాహ్ నాకు పర్మిషన్ ఏంటి, మునాఫిక్ యొక్క గర్దన్ తీసి పారేస్తాను నేను అంటారు. మీతోనే ఇట్లా మాట్లాడతారని. అప్పుడు హజరత్ ఉమర్ గారితో హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, వదిలే ఉమర్, ప్రజలు ప్రవక్త తన సహాబాలనే చంపుకుంటున్నాడని చెప్పేసి అంటారు. త్వరలో ఇతని యొక్క నసల్ నుంచి, ఇతని యొక్క సంతానం నుంచి ఒక గిరోహ్ వస్తుంది, ఒక సైన్యం వస్తుంది. వాళ్ళు ఖురాన్‌ను చదువుతారు గానీ, వాళ్ళ యొక్క మనస్సుల్లోకి అది దిగదు. వారితో పోరాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి సైన్యం ఉంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బిషారత్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ ఖారిజీలు ఆ సంతానం వీళ్ళు. అర్థమైందా? కాబట్టి ఖవారిజులు ఖయామత్ వరకు ఉంటారు. ఇందులో ఎటువంటి అబద్ధం లేదు. ఎందుకంటే ఖురాన్‌ని తప్పుగా అన్వయించుకొని పెద్దల మీద తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళు. ఇది ఖవారిజుల యొక్క అసలైన లక్షణం. ఖవారిజుల లక్షణం ఏమి? ఖురాన్ చదవరని కాదు, నమాజ్ చేయరని కాదు. నమాజ్ అన్నీ చదివి అస్లాఫ్ ఉంటారే, అస్లాఫ్ అంటే ఎవరైతే మనకు ఖురాన్ మరియు హదీసుల్ని అందించినారో, దానికోసం ప్రాణం పెట్టినారో వాళ్ళనే కాఫిర్లుగా చెప్తూ, వాళ్ళనే గుమ్రాగా చెప్తూ వీళ్ళు నిందలేస్తారనమాట. ఇది ఖారిజీల యొక్క అసలైనటువంటి లక్షణం. భేదాభిప్రాయాలు ఉండొచ్చు. నేను కరెక్ట్ కావచ్చు, మీరు తప్పు కావచ్చు, నేను తప్పు కావచ్చు, మీరు కరెక్ట్ కావచ్చు. కానీ నింద ఏదైతే ఉందో, మీరు గుమ్రా అయిపోయినారు, మీరు నరకానికి పోతారు, ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు మొట్టమొదట ఎవరు అంటే అది ఖారిజీలు. వాళ్ళు హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు నేను ఔజు బిల్లాహి మిన్ జాలిక్ కాఫిర్ అని చెప్పేసి అనడం జరిగింది. ఎందుకంటే నువ్వు అల్లాహ్ యొక్క హుకుముకు వ్యతిరేకంగా మధ్యలో ఒక హాకింని నియమించుకున్నావని చెప్పేసి చెప్పడం జరిగింది. హజరత్ అలీ గారిని చంపింది కూడా ఖారిజీలే. హజరత్ అమీరే మావియా గారి మీద హమ్లా చేసింది కూడా చంపడానికి ఖారిజీలే. హజరత్ అమర్ ఇబ్న్ ఆస్ రదియల్లాహు తఆలా అన్హు గారిని కూడా ఈ ముగ్గురిని ఒకటే రోజు చంపాలని ప్లాన్ వేసుకుందంతా కూడా ఖారిజీలే. కాకపోతే ఆ రోజు వాళ్ళిద్దరు కూడా తప్పించుకుంటారు. హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఆ రోజు షహీద్ కావడం జరుగుతుంది. హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారికి విశిష్టతలకు సంబంధించి ఇంకొక రివాయత్, ఇది అష్రా ముబషరా అందరికీ కూడా వర్తిస్తుంది. కాకపోతే ఈ రివాయత్‌ని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఏ పరిస్థితుల్లో ఈ రివాయత్ వివరించినారు అనేది మీకు ముఖ్యంగా తెలియజేయాలి. ఈ పుస్తకం వచ్చేసి ముస్నదే అహ్మద్ బిన్ హంబల్ ఇది. ఇది ఫికా యొక్క ఉన్వాన్ల ఆధారంగా మళ్ళీ ఎడిటింగ్ చేసినటువంటిది. ఆ పుస్తకం పేరు అల్ ఫుతుహుర్ రబ్బానీ. ఇందులో ఈ హదీస్ నంబర్ వచ్చేసి 11,091. ఇది సహీ హదీస్, మీకు అబూదావుద్‌లో కూడా దొరుకుతుంది. ఈ హదీస్ ఏమిటంటే, रियाह बिन हारिस से रिवायत है कि सैयदना मुगीरा बिन शोबा मस्जिद अकबर में तशरीफ फरमा थे और अहले कूफा के दाएं बाएं बैठे थे. ఈ హదీస్ వచ్చేసి కూఫాలో జరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్‌కి సంబంధించినటువంటి హదీస్. కూఫాలో ఉన్నటువంటి జామియా మస్జిద్ ఒకటి ఉంది. దాన్ని మస్జిదే అక్బర్ అంటారనమాట. అక్కడ ఒక సహాబీ ఉన్నారు. ఆయన సమక్షంలో కూఫా ప్రజలు ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ ఎప్పటిది అంటే, హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఇహలోకం వీడిన తర్వాత కాలంలో ఉంది. इतने में सैयदना सईद इब्न ज़ैद उनकी खिदमत में आए. సయీద్ ఇబ్న్ జైద్ ఎవరు? అష్రా ముబషరా సహాబీ. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క బావగారు. ఇన్షాల్లా వీలైతే ఈయన మీద ఎప్పుడన్నా ఒక వీడియో పూర్తి చేస్తాను.
ఈయన తండ్రి గారు ఇంకా గొప్పవారు. వాస్తవానికి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూడలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఏలానా నబువత్ కంటే ముందే ఇహలోకం వెళ్ళినటువంటి వ్యక్తి. ఎవరు? సయీద్ ఇబ్నే జైద్. జైద్ యొక్క కుమారుడు. జైద్ అనేటువంటి వ్యక్తి. అతని కుమారుడనమాట సయీద్ ఇబ్నే జైద్, ఉమర్ గారి బావ. ఆయన అక్కడికొచ్చారు. और सैयदना मुगीरा बिन शोबा ने उनको खुशामदीद किया और अपनी चारपाई की पैंती की तरफ उनको अपने पास बिठा लिया. मुगीरा बिन शोबा గారు ఆయన వెల్కమ్ చెప్పారు. ఆయన వద్ద కూర్చోబెట్టుకున్నారు. इतने में एक शख्स आया और उसने आकर सैयदना मुगीरा की तरफ रुक कर बहुत ज़्यादा बुरा भला कहने लगा. అంతలో ఇంకో వ్యక్తి వచ్చాడు. హజరత్ ముగీరా బిన్ షోబా వైపున ముఖం పెట్టి ఏదో దుర్భాషలాడుతున్నాడు. బురా భలా कहनेलगा ఏదో చెప్తూ ఉన్నాడన్నమాట. సయ్యద్‌నా సయ్యద్ ने कहा, "ऐ मुगीरा ये किसको बुरा भला कह रहा है?" ఎవరిని ఇతను ఆ విధంగా నిందిస్తాడు? ఎవరిని బురా భలా అంటున్నాడని చెప్పేసి. उन्होंने बताया कि ये सैयदना अली इब्न अबी तालिब को गालियाँ दे रहा है. హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారికి సంబంధించి ఇతను దుర్భాషలాడుతున్నాడు. సహాబాలున్నారు. ఎంతగా కాలం మారిపోయింది అంటే అంతగా తర్వాత మారిపోయింది. ఎందుకంటే హజరత్ అలీ గారు చేసినటువంటి యుద్ధాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోవడం, వారి యొక్క కుమారులు వారి మీద కక్ష కట్టడం, ఖారిజీలు వారి యొక్క సంతానం ఆయన మీద కక్ష కట్టడం, ఇలా పొలిటికల్ డిఫరెన్సెస్, 2 జమాతులుగా చీలిపోవడం వ్యక్తులు, ఇటువంటి కారణాలన్నిటి చేత ప్రజల్లో ఆయన మీద విద్వేషాన్ని రేకెత్తించారు. ఈయన వల్లే అన్నీ జరిగాయనేటువంటి విద్వేషాన్ని రేకెత్తించారు. उसने कहा, "आए मुगीरा बिन शोबा, आए मुगीरा बिन शोबा, आए मुगीरा बिन शोबा, क्या मैं ये नहीं कह सकता हूँ कि आपके सामने असहाब रसूल को गालियाँ दी जाती है, लेकिन आप उनका इनकार नहीं करते और ना उसके किसी को रोकते हैं." అప్పుడు హజరత్ సయీద్ గారికి కోపం వచ్చింది. "ఓ ముగీరా బిన్ షోబా, ఏం జరుగుతోంది ఇక్కడ? నీ ముందు నువ్వు సహాబీవి, నీ ముందు సహాబాల్ని తిడుతున్నారు. నువ్వు వారిని ఖండించడం లేదు, ఏమీ అనడం లేదు" అని. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితులే అట్లాంటివి. मैं गवाही देता हूँ कि मैंने रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने सुना, मेरे दिल ने खूब याद रखा और मैं आप पर कोई ऐसा झूठ बांधने वाला भी नहीं हूँ जिसके मुतालिक रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम मुलाकात के वक्त मुझसे बाज पुर्स करे. ఆయన ఏమంటున్నారంటే, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి విని గుర్తుపెట్టుకున్నది ఒక విషయం చెప్తాను వినండి. నేను ఆయన మీద అబద్ధాన్ని అంటగట్టను. నేను ఖయామతులో ఆయన నా గురించి ఏదైనా సరే విమర్శించేటువంటి విధంగా నేను ఏ పని చేయను, ఏ మాట మాట్లాడను. ప్రవక్త గారి నుంచి విన్న మాట మాత్రమే నేను మాట్లాడతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రవక్త గారు ఏమన్నారంటే, ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం నే ఫర్మాయా, అబూ బకర్ ఫిల్ జన్నా వ ఉమర్ ఫిల్ జన్నా व उस्मान फिल जन्ना व अलीयुन फिल जन्ना व तलहतु फिल जन्ना व जुबैर फिल जन्ना व अब्दुर्रहमान बिन औफ ఫిల్ జన్నా వ సాద్ ఇబ్ను మాలిక్ ఫిల్ జన్నా అని ఈ విధంగా ఆయన చెప్పుకుంటూ జరిగారు. ఏం చెప్పారు? అబూబకర్ స్వర్గంలో ఉన్నాడు, ఉమర్ స్వర్గంలో ఉన్నాడు, అలీ స్వర్గంలో ఉన్నారు, ఉస్మాన్ స్వర్గంలో ఉన్నారు, తలహా స్వర్గంలో ఉన్నారు, జుబైర్ స్వర్గంలో ఉన్నారు, అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ స్వర్గంలో ఉన్నారు, మరియు ఇంకా సాద్ బిన్ అబీ వక్కాస్ స్వర్గంలో ఉన్నారు. ఇంకా ఆయన అంటున్నారు, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, కానీ నేను మొహమాటం కొద్దీ ఆ వ్యక్తి పేరుని చెప్పడం లేదు అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత ప్రజలు, చెప్పండి ఆ వ్యక్తి పేరు కూడా చెప్పండి అంటే, ఆ వ్యక్తి నేనే అని చెప్పేసి హజరత్ సయీద్ బిన్ జైద్ రదియల్లాహు తఆలా అన్హు గారు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇంకా ఏమంటారంటే ఆయన ఆఖరణ మొత్తం అంతా స్కిప్ చేసేసి ఆఖరణ చదువుతున్నాను చూడండి. उसके बाद उन्होंने दूसरी कसम उठाई और कोई आदमी रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के साथ एक गजवे में शरीक हो और उसमें से उसके चेहरे पर गुबार पड़ी हो, वो तुम्हारे नजदीक तुम्हारे जिंदगी भर के आमाल से अफजल है, खा उसे उम्र नौ ही मिल जाए. సుబ్హాన్ అల్లాహ్, సుబ్హాన్. సహాబాల విశిష్టతల గురించి చెప్తూ హజరత్ సయీద్ ఇబ్నే జైద్ ఏమంటున్నారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహాబాలు ఏదైనా ఒక యుద్ధంలో ఒక వ్యక్తి పాల్గొని ఆ యుద్ధంలో ఆ వ్యక్తి మీద గనక మట్టి పడితే
మట్టి తగిలిందంటే ఆ యుద్ధంలో పాల్గొన్న కారణంగా షహీద్ ఇవన్నీ ఏం చెప్పలే. మట్టి తగిలితే అతని యొక్క విశిష్టత ఎంత ఉంటుందంటే, మీలో ఒక వ్యక్తి తన జీవితాంతం ఇంకా నూహ్ అలైహిస్సలాం యొక్క జీవితం అంతా మీకు లభించి మీరు అమలు చేసినా కూడా ఆ వ్యక్తి యొక్క స్థాయికి మీరు చేరుకోలేరు అన్నారు. అట్లాంటి వ్యక్తి సహాబీ అంటే. అట్లాంటి సహాబీల్లో స్వర్గవాసులు అష్రా ముబషరా అంటే భూమిపైన జీవించి ఉండగానే స్వర్గపు శుభవార్తను పొందినటువంటి సహాబీల్లో ఈ 10 మంది. ఆ 10 మందిలో హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు బద్రీ సహాబీ. ఒక్క యుద్ధంలో దుమ్ము పడ్డం కాదయ్యా. బద్రీ సహాబీ, ఉహద్ యొక్క సహాబీ, ఖందక్‌లో ఉన్నటువంటి సహాబీ, ప్రతి యుద్ధంలో ఉన్నటువంటి సహాబీ. దీని కోసం ప్రాణత్యాగం చేసినటువంటి సహాబీ ఆయన్ని గురించి మీరు విమర్శిస్తారా మస్జిద్‌లో కూర్చొని అని వాళ్ళకు చివాట్లు పెట్టడం జరిగింది. ఈ హదీస్ సహీ హదీస్ ఇది. తఖ్రీజ్ ఇస్నాద్ సహీ. ఇది సహీ హదీస్. అఖ్రజ్ అబూ దావుద్. అబూ దావుద్‌లో కూడా ఉంది. 4650 నంబర్ హదీస్. మరియు ఇబ్నే మాజాలో 133వ నంబర్ హదీస్ మరియు 1629వ నంబర్ హదీస్. ముస్నద్ అహ్మద్ బిన్ హంబల్‌లో కూడా ఉంది. సహీ హదీస్ ఇది. కాబట్టి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు అష్రా ముబషరా అనేటువంటి హదీస్ మనకు తిర్మిజిలో కూడా దొరుకుతుంది. దాంట్లో డైరెక్ట్ ఉంటుంది. అబూబకర్ స్వర్గంలో ఉన్నారు, ఉమర్ స్వర్గంలో ఉన్నారు. ఈ హదీస్ చెప్పడానికి కారణం ఏమిటి అంటే, పరిస్థితులు ఏ పరిస్థితుల్లో హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి విశిష్టతలు బయటకు వచ్చాయో చూడండి. మామూలుగా చెప్పలే. వాళ్ళంతకు వాళ్ళు చెప్పుకొని తిరగలే మేమంతా స్వర్గవాసులం అని. అల్లా హజరత్ అలీ గారిని ఎంత ప్రజలు వాళ్ళను డీనేమ్ చేయాలని చూస్తే ముస్నదే అహ్మద్‌లో కాదు, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారు ఒక మాట అంటారు. ఆయన కొడుకుతో అంటారనమాట. ఆయన కొడుకు పేరు అబ్దుల్లా. ఓ తండ్రి గారు, ఎందుకు హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి మీద ఇన్ని విశిష్టతలొచ్చాయి? ఎందుకు ఇన్ని ఫజీలతులు ఆయన్ను గురించి వచ్చాయి? ఎందుకు ప్రజల్లో ఆయన గురించి సెపరేట్ స్థానం ఉంది అంటే, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారు తమ కొడుకుతో అంటారు. ఆయన కొద్దిసేపు తలదించుకొని ఏమంటారంటే, ఓ అబ్దుల్లా, కొంతమంది ప్రజలు ఆయన మీద ఉన్నటువంటి బుగ్జు కారణంగా, ద్వేషం కారణంగా, హసద్ కారణంగా ఆయన ఖ్యాతిని తగ్గించాలని చూశారు. అయితే అల్లా దాని ద్వారానే ఆయన యొక్క ఖ్యాతిని మరింత పెంచుకుంటూ పోయాడు. అందుకే నీకు ఈ రోజున ఇన్ని రివాయతులు ఎందుకు దొరుకుతున్నాయంటే, వాళ్ళు ఎంత తగ్గించే ప్రయత్నం చేస్తే అన్ని బయటపడాయి. ఇంతకుముందు కూడా చూసినాం కదా! అబూ తరాబ్ హదీస్ ఎట్లా బయటపడింది? ఒక వ్యక్తి వచ్చి అబూ తురాబ్‌ని తిట్టు అని చెప్పేసి అంటే సాల్ బిన్ సాద్ అస్-సాది రలియల్లాహు తఆలా అన్హు గారు మొత్తం అది చెప్పడం జరిగింది. ఇంకో వ్యక్తి మింబర్ మీద హజరత్ అలీ గారిని తిట్టే ప్రయత్నం చేస్తే ఆయన మొత్తం ఉండే ఫజీలతులన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళు ఊరికనే ఇట్లా మన మాదిరి మజ్లిస్ పెట్టుకొని ఈరోజు నేను హజరత్ అలీ ఫజీలతులను చెప్తాను వినండి అని చెప్పలే. ఆయన మీద వ్యతిరేకత పెరిగే కొద్దీ అల్లా వారి ద్వారా ఫజీలతులను వ్యాపింపజేస్తూ పోయారు. అందుకే ఈ రోజు కూడా సహాబాల్లో అధికంగా మన వద్ద ఎవరి ఫజీలతులు ఉంటాయంటే హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఫజీలతులు ఉంటాయి. కాబట్టి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. ఆయన గురించి చర్చిస్తూ ఉండాలా. అల్లాహ్ తఆలా మనందరికీ తౌఫీక్‌ను ప్రసాదించాలి. కాబట్టి హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారి యొక్క విశిష్టతలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నాకు సమయాభావం వల్ల సహీ హదీసులను మాత్రమే నేను వెతికి మీ దగ్గర ఉంచడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారి యొక్క విశిష్టతలు తెలుసుకోవడం మాత్రమే కాకోకుండా సహాబాల కష్టాన్ని మీరు గుర్తించాలని, మన వద్దకు దీన్ని చేర్చేటువంటి ప్రయత్నంలో వాళ్ళు తమ ధనాలను, తమ ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా, పరిస్థితులను లెక్క చేయకోకుండా పోరాడి మన వద్దకు ఈ యొక్క మతాన్ని తీసుకొచ్చారని మీరు గుర్తించాలని, అటువంటి వారికి ఇవ్వవలసినటువంటి విలువ మీరు ఇస్తారని నేను భావించి ఇవన్నీ చెప్పడం జరిగింది. మీరు వారికి వారి యొక్క విలువను, వారి హక్కును మీరు ఇచ్చినప్పుడే వారు మన కోసం చేసినటువంటి త్యాగానికి మనం అర్పించే నివాళి అవుతుంది. అంతకుమించి మనమేం వాళ్ళకి చేయలేం. వాళ్ళ పేరుతో మనము ఫాతిహా ఇవ్వడము, వాళ్ళ పేరుతో ఏదైనా తినిపియడము ఇవన్నీ సైడ్‌వి. ఇవి నీ కోసం చేసుకుంటానే పనులు. అసలైనది ఏమిటి అంటే చరిత్రను ముందుకు తీసుకెళ్తే, వారి యొక్క గొప్పతనాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తే, అది నువ్వు నిజంగా వాళ్ళ కోసం అర్పించేటువంటి నివాళి. వాళ్ళ కోసం నువ్వు చేసేటువంటి దుఆ ఏదైతే ఉందో అది నీకు తిరిగి ఖయామత్‌లో నువ్వు చూసుకుంటావు. కాబట్టి అల్లాహ్ తఆలాతో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ తఆలా మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చరిత్రను, సహాబాల యొక్క చరిత్రను, వారి విశిష్టతను మనం బ్రతికున్నంత వరకు కూడా చెప్పేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మన తర్వాత తరాలకు మనం ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క సంపదను చేరవేసేటువంటి భాగ్యాన్ని మనకు మరింత అనుగ్రహించే విధంగా అల్లాహ్ తఆలా మనల్ని దీవించాలని, అల్లాహ్ తఆలా ఖయామత్‌లో సహాబాలతో పాటు వారి చరణాల వద్ద, వారి మజ్లిస్‌లో
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చరణాల వద్ద మనకు చోటుని కల్పించాలని అల్లాహ్ తఆలాకు దుఆ చేస్తూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.